మత్తయి సువార్త 3వ అధ్యాయం 12వ వచనం. ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది, ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి. చాలు. అసలు ఈ మాట ఇంచుమించుగా తెలియని వారు ఎవరు ఉండరు. చాలా సుపరిచయమైన మాట. బాప్తిస్మం ఇచ్చే యోహాను యేసు ప్రభువును గురించి చెప్పినటువంటి మంచి మాట. ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది, తన కళ్ళమును బాగుగా శుభ్రము చేయును. తన కళ్ళమును బాగుగా శుభ్రము చేయును. కళ్ళము, ఇలా నోట్ చేయండి, మెసేజ్ టైటిల్ కళ్ళము. తన కళ్ళమును బాగుగా శుభ్రము చేయును. సంఘమును కొన్ని పర్యాయాలు దేవాలయమునకు పోల్చి, మరికొన్నిసార్లు ఒక స్త్రీకి పోల్చి, మరికొన్నిసార్లు ఒక పవిత్రురాలైనటువంటి కన్యకకు పోల్చి, ఇంకా చెప్పుకుంటూ వెళ్తే సంఘాన్ని ఒక మగ శిశువుకు పోల్చి, శరీరానికి పోల్చి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ అనేక కోణాలలో సంఘాన్ని గురించి మాట్లాడుతూ ఉంది. ఇక్కడ సంఘమును అంటే మిమ్ములను ఒక కళ్ళమునకు పోల్చి, తన కళ్ళమును బాగుగా శుభ్రము చేయును. ఎందుకు ఆయన శుభ్రం చేస్తున్నారంటే తన కళ్ళం గనుక శుభ్రం చేస్తున్నారు. కళ్ళము వేరు, పొలము వేరు. ఇదే మత్తయి సువార్తలో 13వ అధ్యాయం 32వ వచనాన్ని కూడా మీరు గమనించినప్పుడు నేను చెప్తాను. పొలము అంటే లోకము అని వ్రాయబడింది. పొలము అంటే లోకము. 38 పొలము అంటే లోకము. ఇక నన్ను చూడండి. పొలములో ఒక ప్రత్యేకమైన స్థలాన్ని ఏర్పరిచి, ఆ పొలములో ఉన్నటువంటి ధాన్యమంతటిని ఆ స్థలములో సమకూరుస్తారు. దాన్ని ఏమంటారు? కళ్ళము అంటారు. మీకు అర్థమవుతుందా? 5 ఎకరాల పొలం ఉందనుకోండి. ఆ 5 ఎకరాల పొలంలో ఉన్నటువంటి ధాన్యాన్ని మొత్తం ఓ ప్రత్యేకమైనటువంటి స్థలాన్ని ఏర్పరిచి, ఆ ధాన్యాన్ని అంతా అక్కడ సమకూర్చి, ఆ ధాన్యమును అక్కడ నూరుస్తారు. దాన్ని కళ్ళము అంటారు. కళ్ళాన్ని నీళ్లున్న చోట ఏర్పరచరు. కళ్ళాన్ని ఏమండి ఎత్తు పల్లములు ఉన్నటువంటి చోట ఏర్పరచరు. వ్యవసాయకుడు ఏం చేస్తారు? ఆ పొలములోనే ఒక ప్రత్యేకమైన స్థలాన్ని చూసి, ఆ స్థలములో కళ్ళమును ఏర్పరిచి ధాన్యమంతటిని అక్కడ సమకూరుస్తాడు. పొలము అంటే లోకం. లోకం వేరు, మీరు వేరు.
మీకు లోకానికి సంబంధాలు లేవు. మిమ్ములందరినీ నా ప్రభు అయిన యేసుక్రీస్తు పొలములో ఓ ప్రత్యేకమైన స్థలాన్ని ఏర్పరిచి అక్కడ కళ్ళముగా సిద్ధపరిచి ధాన్యమంతటిని అక్కడ సమకూర్చినట్లుగా ఈ ప్రత్యేకమైనటువంటి స్థలములో నా దేవుడు మిమ్మల్ని అందరినీ ఇక్కడ సమకూర్చారు. అందుకని మీరంతా ఎవరిప్పుడు కళ్ళము, తన కళ్ళము. ఎవరి కళ్ళము? యేసయ్య కళ్ళము. ఎందుకు యేసు ప్రభువా మీరు కళ్ళమును బాగుగా శుభ్రం చేస్తున్నారు అంటే ఆయన అంటారు, ఇది నా కళ్ళం గనుక, ఇది నా సంఘము గనుక. అందుకే ఆయన శుభ్రపరుస్తున్నారు. అంటే పరిశుభ్రపరుస్తూ ఉంటాడు కళ్ళాన్ని. ఆయన చేతిలోనే ఆయన కళ్ళం ఉంది, చేట ఉంది. ఆయన శుభ్రం చేస్తూ ఉంటారు, శుభ్రం చేస్తూ ఉంటారు. ఈ మాట చదువుతున్నప్పుడు న్యాయాధిపతుల గ్రంథములో 6వ అధ్యాయములో ఉన్న ఒక విషయం నాకు గుర్తొచ్చింది, చెప్తాను వినండి. గిద్యోనుల నాన్నగారు ఉన్నారు. మన సంఘంలో ఉన్న గిద్యోను కాదండి, ఇటు చూడండి. బైబిల్లో గిద్యోను అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ గిద్యోనుల నాన్నగారు ఉన్నారు. ఆయన పేరు యోవాషు. వాళ్ళ ఊరిలో వాళ్ళకు సంబంధించినటువంటి ఒక బలిపీఠాన్ని కట్టుకొని అక్కడ వాళ్ళు ఆరాధన చేసుకుంటూ అక్కడ దేవుణ్ణి సూచించుకుంటూ ఉండేవాళ్ళు. ప్రప్రదంగా దేవుడు గిద్యోనుకు ప్రత్యక్షమయ్యారు. అప్పటికే ఇశ్రాయేలు మిద్యానీయుల చేతుల్లో ఉన్నారు. ఆ మిద్యానీయుల చేతుల్లో నుండి గిద్యోను ద్వారా ఇశ్రాయేలీల్ని విడిపించాలని గిద్యోనుకు ప్రత్యక్షమై, పరాక్రమ కలిగిన బలాఢ్యుడా, నేను నీకు తోడుగా ఉన్నాను, మిద్యానీయుల చేతుల్లో నుండి మిమ్మల్ని విడిపిస్తాను అని చెప్పారు. మరి మీరు విడిపిస్తారనే సూచనలు ఏమిటి అన్నారు. ఈ రాయి మీద ఒక అర్పణ పెట్టు, దాన్ని నేను దహిస్తాను అన్నారు. అలాగే పెట్టారు. దేవుడు చెప్పినట్లుగా అగ్నిలో నుండి అలా బండలో నుంచి అగ్ని వచ్చి ఆ అర్పణను దహించినట్లుగా మనం చూస్తాం. సరే, మీ ఊర్లోనికి వెళ్ళు, మీ నాన్నగారు కట్టారు కదా ఆ బలిపీఠాన్ని, ఆ పురాతన సాంప్రదాయాలను వాటిని పగలగొట్టు, నాకు ఒక బలిపీఠాన్ని కట్టు అని చెప్పారు. ఈ గిద్యోను ఏం చేశారు, అలాగే వెళ్ళి వాళ్ళ నాన్నగారు కట్టినటువంటి ఆ బలిపీఠాన్ని పడగొట్టి ఈయన ప్రత్యేకంగా దేవునికి ఒక బలిపీఠాన్ని కట్టి అక్కడ యెహోవా సమాధానకర్త అని పేరు పెట్టారు. ఇంతవరకు బాగుంది. ఆ ఊరిలో ఉన్న వాళ్ళందరూ ప్రొద్దున లేచి ఆ బలిపీఠాన్ని చూస్తే అది విరగొట్టబడి పగలు కొట్టబడి ఉంది. ఈ పని ఎవరు చేసి ఉంటారు, ఎవరు చేసి ఉంటారు, ఎవరు చేసి ఉంటారు? పెద్ద ఆందోళన. ఎవరు చేశారు ఈ పని? నన్ను బాగా చూడాలి మీరు. ఎవరు చేశారు ఈ పని? ఎవరు చేశారు ఈ పని? ఎవరు చేశారు? వింతైన వాళ్ళు ఉంటారు కొన్నిసార్లు. ఒక ఆఫీసరు పనోన్ని 2 అరటి పండ్లు తీసుకొని రారా అని చెప్పాడంట. ఆడేమనుకున్నాడు, ఆయన గారు నేనే కదా ఉంది, 2 తెమ్మన్నారంటే చెరొకటి కదా అనుకొని వస్తా అని ఒకటి తినడాడు. ఈ ఆఫీసర్ గారు అంటారు, నేను నిన్ను తెమ్మన్నది ఎన్ని? ఇతను అంటాడు 2. మరి ఇంకొకటి ఏది? ఇదిగో అంటాడు. ఇది కాదురా, 2 కదా, ఇంకొకటి ఏది? ఇంకొకటి ఏదంటే మొత్తం మీద తిన్నానని చెప్పాడు. వీడు ఉన్నదానన్నా మిగిల్చొద్దు. ఇతడేం చెప్పాడు ఆఫీసర్ గారు, ఎలా తిన్నావు నువ్వు, ఎలా తిన్నావు?
ఎలా తిన్నామంటే ఇతడు సింపుల్గా దీన్ని ఇలా ఒలుసుకొని ఇలా తిన్నాడని చెప్పి దీన్ని కూడా తినడు. ఉన్నదే పోయింది. ఉన్నదాన్ని ఉంచుకోకుండా ఎలా తిన్నామని లా మాట్లాడితే ఒలిసి చూపించాడు. ఇలా ఒలిశానండి, ఇలా తిన్నానండి అని చూపించాడు. చాలామంది ఈ పని ఎవరు చేశారు డిక్లేర్ అవ్వాలి, అవసరమైతే డిక్లరేషన్ కావాలి మాకు అని విచారించి ఇది తప్పనిసరిగా యోవాషు కుమారుడైన గిద్యోనే చేసి ఉంటాడు అని వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళి నీ కొడుకుని పిలుసు, అతన్ని మేము చంపాలి, ఎందుకంటే మా బలిపీఠాన్ని పడగొట్టాడు, మా బలిపీఠాన్ని అపవిత్రపరిచాడు. అప్పటి వరకు ఆ ఊబిలో ఉన్న యోవాషుకి కళ్ళు తెరవబడిన వ్యక్తి అంటాడు, ఆ బలిపీఠం పక్షంగా మీరు మాట్లాడతారేమిటి? ఏదైనా ఉంటే ఆ బలిపీఠం మాట్లాడకూడదు కదా, ఆ బలిపీఠానికి సంబంధించినటువంటి దైవత్వం మాట్లాడకూడదు కదా, దాని విషయంలో మీకెందుకు ఇప్పుడు వాదన? బలిపీఠాన్ని మీరు రక్షిస్తారా? బలిపీఠం మిమ్మల్ని రక్షిస్తుందా? బలిపీఠానికి సంబంధించిన దైవత్వం మిమ్మల్ని రక్షిస్తుందా? బలిపీఠం మిమ్మల్ని రక్షిస్తుందా? పిచ్చి మాటలు ఏమిటి? దాని పక్షాన మీరు రావటం ఏంటి? మీ పక్షాన అది రావాలి, కానీ దానికి మరలా డిక్లరేషన్ కావాలి. వినండి చెప్తాను. ఆ బలిపీఠం మాట్లాడకూడదు, ఆ బలిపీఠానికి సంబంధించిన దైవత్వం మాట్లాడకూడదు, కానీ నోరు మూసుకొని కూర్చోండి అని చెప్పారు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా నేను మీకు? యేసయ్య గురించినటువంటి మాట దీన్ని కొంచెం మీరు పోల్చి చూడండి. తన కళ్ళమును తాను బాగుగా శుభ్రము చేసుకొనగలడు. మరి అక్కడేమో ఇంకొకరు వాదించాల్సి వస్తుంది, ఇంకొకరు అక్కడ పక్షముగా మాట్లాడవలసి వస్తుంది. మీకు అర్థమవుతుందా? యేసయ్య దీనికి సంబంధించినటువంటి విషయాలు చెప్పారు. ఇప్పుడు మన దేశంలో ఒక హాట్ టాపిక్, విమర్శ కాదు కానీ ఏది ముఖ్యమో అనే సంగతి అర్థం కావట్లేదు. మత్తయి సువార్తలో 23వ అధ్యాయం 17వ వచనం 19వ వచనం, ఈ 2 వచనాలు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఒక స్పష్టముగా ఒక విషయం చెప్తుంది. ఏది గొప్పది? దేవాలయము గొప్పదా? బంగారము గొప్పదా? చాలామంది బంగారం గొప్పది అంటారేంటి? బంగారం కాదు గొప్పది, బంగారమును పరిశుద్ధపరిచే దేవాలయము గొప్పది. అర్పణ గొప్పదా? బలిపీఠం గొప్పదా? ఇప్పుడు చెప్పండి, మీరు అందరూ నోరు తెరిచి, అర్పణ గొప్పదా? బలిపీఠం గొప్పదా? చెప్పండి గట్టిగాను. నోరు తెరవాలి, ఇంకా కొంచెం గట్టిగా చెప్పాలి. వినపట్ల నాకు. బలిపీఠము గొప్పదా? అర్పణ గొప్పదా? అర్పణ ముఖ్యమా? బలిపీఠం ముఖ్యమా? మనము దేవుణ్ణి ముట్టామనుకోండి, ఒకవేళ ఇప్పుడు మన దేవుడు ఇక్కడ ప్రత్యక్షమయ్యారు, మన దేవుని మనం ముట్టామనుకోండి, మనం అర్పణ, వాస్తవానికి మనం అర్పణ. అన్యజనులు అను అర్పణ, మనం అర్పణ. మన అర్పణగా ఉన్న మన దేవుణ్ణి ముట్టామనుకోండి, దేవుడు నేను అపవిత్రున్నైపోయాను. మనము దేవుణ్ణి ముడితే దేవుడు అపవిత్రుడు కాడు. అర్థమైందా? దేవుడు మనల్ని ముట్టినా, మనము దేవుణ్ణి ముట్టినా అర్పణ పరిశుద్ధపరచబడుతుంది. బట్టా సరిగ్గా ఇదేం కొట్టుకో గట్టిగా ఆమేన్ చెప్పండి గట్టిగా. మనము దేవుణ్ణి ముట్టినా, దేవుడు మనల్ని ముట్టినా అర్పణ పరిశుద్ధపరచబడుతుంది, కానీ దేవుడు ఎప్పటికీ అపవిత్రపరచబడడు. ఇది బైబిల్ చెప్తున్న సత్యం.
బైబిల్ చెప్తున్న వాస్తవం. అందుకని నా ప్రభు అయిన యేసుక్రీస్తు తన కళ్ళమును బాగుగా శుభ్రము చేయును. మీ 2 చేతుల పైకెత్తి బిగ్గరగా చెప్పండి, స్తోత్రం అని చెప్పండి. బాగుగా శుభ్రము చేయును. తన కళ్ళమును బాగుగా శుభ్రము చేయును. తన కళ్ళమును బాగుగా శుభ్రము చేయును. తన సంఘాన్ని శుభ్రపరుస్తారు. తన సంఘాన్ని పరిశుద్ధపరుస్తారు. తన సంఘాన్ని, తన అర్పణలన్నిటిగా పరిశుద్ధపరిచే దేవుడు, మనం ఆరాధించే దేవుడు. ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రపరచునుగాక. ఇంకొకసారి చేతులు ఊపుతూ చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ప్రక్కన చెప్పండి అందరూ. ప్రక్కన మోనేట్లు కొద్దిగా రేజ్ చేయాలి బాబు, ఎవరో ఎక్కడ కనపడట్లేదు బాబు. ప్రక్కన చెప్పండి ఒకసారి. తన కళ్ళమును బాగుగా శుభ్రపరచును అని చెప్పండి గట్టిగా. అంటే ఇప్పుడు వెళ్ళి మీరు ఆ కళ్ళం సిద్ధపరుస్తారా? ఆ కళ్ళం ఎవరు? ఇంకొకసారి, మీరే ఆయన కళ్ళమై ఉన్నారు. కళ్ళెము కాదండో, కళ్ళెం అంటే మూతి పెట్టుకునే చెక్కం, అది ఇంకోసారి చెప్తానులే. తన కళ్ళమును బాగుగా శుభ్రము చేయును అంటే తన సంఘాన్ని ఆయన బాగుగా శుభ్రపరుస్తారు. నేను కొన్ని బైబిల్లో ఉన్న కళ్ళాల గురించి చెప్తాను. ఒక సరికొత్త కోణంలో, ఇంతకుముందు మీరు వినినటువంటి కోణాల్లో కాకుండా ఓ సరికొత్త కోణములో కళ్ళమును సంఘానికి పోల్చి, ఈ కళ్ళము ఏ ఏ అనుభవాల్లో రావాలి, అది మీరు పోల్చుకొని ఆ అనుభవం నాకు ఉండాలి అని ఈరోజు ప్రత్యేకంగా ఒక నూతన అనుభవాన్ని నేర్చుకుందురుగాక. కేవలం సంఘాన్ని గూర్చిన వర్తమానం ఈరోజు నేను మీకు చెప్పేది. సంఘాన్ని గూర్చిన వర్తమానం. సంఘాలను గూర్చిన వర్తమానాలు అరుదైపోతున్నాయి రోజు రోజుకి. ప్రపంచంలో సంఘ పరిపూర్ణతలను గూర్చి, సంఘం యొక్క పరిశోధన గూర్చి, సంఘ సిద్ధాంతాలను గూర్చి అరుదైపోతున్నాయి సందేశాలు. ఏ పాటికి అంటే ఎవరినో విమర్శిస్తున్నాను కాదు, కొత్త కొత్త వాళ్ళు వస్తున్నారు, వాళ్ళకి ఆదరణ కలిగేటట్లుగా, ధైర్యం కలిగేటట్లుగా, ఓదార్పు కలిగేటట్లుగా, ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయి లోకంలో గమనించి 2 మాటలు చెప్పి తాత్కాలికమైనటువంటి ఆదరణ, ధైర్యం కలుగుతుంది. కానీ సంఘానికి సంబంధించినటువంటి వర్తమానాలు కూడా అప్పుడప్పుడు మీరు వినవలసిన అవసరం ఉంది. సమూయేలు 2వ గ్రంథంలో 24వ అధ్యాయములో 24వ వచనాన్ని ఒక్కసారి మీరు నోట్ చేసుకోండి. నేను కొంచెం వివరిస్తాను, మీకు అర్థమవుతుంది. దావీదు పరిపాలన చేస్తున్నటువంటి రోజుల్లో దేశమంతా 3 దినములు భయంకరమైనటువంటి తెగుళ్ళు వచ్చాయి. ఆ తెగుళ్ళు వచ్చినప్పుడు అప్పటికే జనులందరూ చనిపోతున్నారు. దావీదు ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేవుడు దావీదుకు ఒక అవకాశం ఇచ్చారు. అదేమిటంటే 3 రోజులు ఇప్పటికే తెగుళ్ళు వచ్చినాయి. తెగుళ్ళ చేత జనులు చనిపోవటం కోరుకుంటావా, రాజ్యాన్ని విడిచిపెట్టి పారిపోవటాన్ని కోరుకుంటావా, ఇలా కొన్ని అవకాశాలు ఇచ్చారు. అప్పుడు దావీదు కన్నీరు కార్చి ప్రార్థన చేస్తున్నారు. అయ్యా,
పొరపాటు ఏదైనా చేస్తే నేను చేసి ఉంటాను. గొర్రెల వంటి వీరేం చేశారు? ఈ ప్రజలు గొర్రెల్లాంటి వాళ్ళు. ఈ ప్రజలు తెగుల చనిపోవటం ఏమిటి? దయచేసి ఆ శిక్ష ఏదో నాకు వేయండి, నేను భరిస్తాను. అర్థమైందా? అప్పటికే తెగుళ్ళు మొదలుపెట్టినాయి. దావీదు ఎటు చెప్పలేని పరిస్థితుల మధ్యలో తెగుళ్ళు వచ్చినాయి. 3 దినాలు తెగులు వస్తాయి నీ దేశానికి, లేదా రాజ్యాన్ని విడిచిపెట్టి పారిపో నువ్వు చేసిన తప్పుకి, లేదా తెగుళ్ళు వస్తాయి. అప్పటికే తెగుళ్ళు మొదలు పెడితే కళ్ళల్లో కన్నీరు పెట్టి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆ తెగుళ్ళను కలగజేసినటువంటి దూత ద్వారా దేవుడు మాట్లాడుతున్నారు. నువ్వు ఒక బలిపీఠాన్ని కట్టు, అక్కడ బలర్పించు, ఆ తెగుళ్ళు ఆగిపోతాయి. సరిగ్గా వినండి, మీరు ఒక చిన్న మాట చెప్తా. అలా చూస్తూ ఉంటే ఆ ప్రదేశంలో వర్ణాను అని ఒక రైతు ఉన్నాడు. ఏం పేరు ఆయన పేరు? వర్ణాను. ఆ రైతు కనిపించారు. ఆయన దగ్గర కొన్ని బలి ఇవ్వటానికి సంబంధించినటువంటి పశువులు అనాలి కనబడి బలిపీఠం కట్టి బలర్పించుదామని ఆ వర్ణాన్ని పిలిచి, అయ్యా ఇదిగో నీ కళ్ళ ముందు కదా, నీ కళ్ళాన్ని నాకు ఇవ్వు, నేను ఇక్కడ బలిపీఠం కట్టి ఇక్కడ దేవునికి బలర్పిస్తాను, తెగుళ్ళు ఆగిపోతాయి అని అన్నారు. సహజంగా రాజుగారు అడిగారు అనుకోండి, ఎవరైనా ఇస్తారు కదండి. బలర్పించడానికి పశువులు ఉన్నాయి, ఇదిగో నా పొలములో కళ్ళం ఉంది, పొలమంతా ఉంది, మీకు ఏ చోట కావాలంటే ఆ చోట బలిపీఠం కట్టుకొని బలర్పించండి అంటే 24వ వచనం మరొకసారి మీరు చూడండి, నేను చెప్తాను. ఊరికే ఆ కళ్ళాన్ని నేను తీసుకొనను, వెల ఇచ్చి ఆ కళ్ళమును నేను కొంటాను. ఇప్పుడు చదవండి 24వ వచనం. రాజు, నేను అలాగూ తీసుకొనను, వెల ఇచ్చి నీ వద్ద కొందును. అంటే అర్థమేంటి? కింద మాటలు, ఆ కళ్ళమును ఎడ్లును 50 తులముల వెండికి కొనెను. మీరు గుర్తుపెట్టుకోవాలి, కొనబడిన కళ్ళం. నోట్ చేయండి, కొనబడిన కళ్ళం. వెల ఇచ్చి కొన్నారు కళ్ళమును. ఆధ్యాత్మికమైన జీవితంలో ప్రతి ఒక్కరూ గమనించాలి. సంఘం అంటే ఏమిటో తెలుసా మీకు? అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 28వ వచనములో నోట్ చేసుకోండి, నేను చెప్పే మాట ఉంటుంది. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘం. మీరందరూ ఎవరంటే యేసు రక్తము చేత కొనబడిన వారు, విలువ పెట్టి కొనబడిన వారు. పౌలు గారు కొరింథీ సంఘానికి ఉత్తరం వ్రాస్తున్నప్పుడు కూడా ఇలాగే చెప్తారు, మీ దేహముతో మీరు దేవుణ్ణి స్తుతించండి, మీ దేహాలను అపవిత్రతకు అప్పగించవద్దు. కారణం మీరు మీ సొత్తు కాదు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు. అందరి చేతుల పైకే చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఓపాలు ఇంకోసారి గట్టిగా గట్టిగా గట్టిగా, ఇలా చేతులు ఓపెన్ అందరు గట్టిగా. తన కళ్ళం అంటే ఇప్పుడు అర్థమేంటి చెప్పండి? వెల ఇచ్చి సంపాదించిన సంఘం. ఇప్పుడు మీరెవరు? యేసయ్య వెల ఇచ్చి సంపాదించిన సంఘం. ఓసారి యేసన్న గారు ఆ రోజుల్లో సేవ చేస్తున్నప్పుడు ఒక సహోదరి గారు వచ్చి, మీకు గుర్తుందో లేదో, పాత వాళ్ళకు గుర్తు అన్న చెప్పిన మాటలు,
ఏమండే యేసన్న గారు, మీ హృదయంలో కొంచెం మాకేమైనా చోటు ఉందా అని అడిగారట. అన్న ఇంకా ఆలోచన చేస్తూ ఉన్నప్పుడే, కొంచెం మాకు చోటు ఇవ్వండి, మీ హృదయంలో కొంచెం చోటు ఇవ్వండి. యేసన్న గారు అంటారు, ఇదేదో 10 సెంట్లు అయినట్టు, ఈ 10 సెంట్లలో 4 సెంట్లు అడిగినట్టు, ఏంటిమో మీరు మాట్లాడేది? అదే కొంచెం ఇవ్వండి, ఒక గజమని ఇవ్వండి, మీ హృదయంలో కొంచెం చోటు, ఒక గజం ఇవ్వండి అంటే యేసన్న గారు చెప్పారట, నేను యేసు ప్రభువుని నమ్ముకోకముందు అడిగినట్లయితే 10 సెంట్లు కాదు, ఈ 100 సెంట్లు కూడా మీకు ఇచ్చేవాడిని. యేసయ్య ఇదిగో ఈ హృదయం అనే స్థలాన్ని, ఈ దేహం అనే స్థలాన్ని ఆయన కొనుక్కున్నారు. ఆయన పేరట ఇప్పుడు రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది. మీరు కొనుక్కున్న మీ స్థలాన్ని మీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకుంటే అది మీ సొంతం అవుతుంది. కుక్కలు రానిరు, పందులు రానిరు. ఉదాహరణ చెప్పాలంటే, ఆ మనిషి కూడా మామూలు మనిషి కాదు. ఎంత ఇచ్చారు ఏంటి? యేసన్న గారు ఎప్పుడు చెప్తారు, వారి జీవితం అంతా యేసు గాయాలు, యేసు రక్తం, యేసు గాయాలు, యేసు రక్తం అని చెప్పుకుంటూనే వారి యాత్రను ముగించుకున్నారు. ఎందుకో తెలుసా? ఆ గాయాలలో, ఆ రక్తములో ఉన్న విలువని వ్యక్తిగతంగా అనుభవించారు కనుక. యేసయ్య కొన్నారు అంటే ఎంత ఇచ్చారంటారేంటి? ప్రపంచమంతా ఇవ్వలేని, ప్రపంచములో ఎవరు ఇవ్వలేని అమూల్యమైన, నిర్దోషమైన, నిష్కలంకమైనటువంటి ఆయన రక్తమును వెల చెల్లించి నన్ను కొన్నారు. ఆయన రక్తాన్ని చిందించారు. అందుకే పేతురు అంటారు, వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ నిర్దోషమైన, నిష్కలంకమైన యేసుక్రీస్తు యొక్క రక్తము చేత మీరు విమోచింపబడితిరి. రక్తము చేత మీరు కొనబడిన వారు. హల్లెలూయా. దావీదు అంటారు, వర్ణాను ఓరిక నాకు అవసరం లేదు, వెల చెల్లించి నీ కళ్ళాన్ని నేను కొంటాను. ఈ సమయంలో దేవుని మాటలు వింటున్న వారులారా, యేసు రక్తము చేత కొనబడిన వారు మీరందరూ. యేసుక్రీస్తుకు సొత్తైన ప్రజలు మీరంతా. యేసుక్రీస్తు మిమ్మల్ని కొనటానికి ఆయన రక్తాన్ని చిందించాడు, ఆయన రక్తాన్ని కార్చాడు. ఆ సంగతి తెలియాలి. మీరు అనుకుంటున్నారేమో మా నాన్నగారు సొత్తు, మా అమ్మగారు సొత్తు, లేకపోతే మాకేదో ఇంకా సొత్తు ఉందని. అవన్నీ తాత్కాలికమైనవి. మీరందరూ యేసుక్రీస్తుకు సొత్తైన ప్రజలు. కారణం, ఆయన వెల చెల్లించి మిమ్ములందరినీ కొన్నారు. సంఘము ఆయనది. ఆమేన్ చెప్పండి గట్టిగా. సంఘము ఆయనది. ఇంకోసారి నాది అనకూడదు. నేను సంఘం నాది కాదు. చెప్పండి, సంఘం ఎవరిది? ఇంకోసారి అందరు చెప్పాలి. నా సంఘం అంటానికి నువ్వేమో రక్తం కార్చావా? చాలామంది అంటారు నా సంఘానికి రాను. నేనన్నా నీ సంఘానికి అయితే రా, దేవుని సంఘానికి అయితే వస్తా. ఒక్కొక్కడు అంటాడు మా సంఘానికి రండి రాజన్న గారు అంటాడు. పౌలు అంటారు, క్రీస్తు గాయపరచబడ్డారు, క్రీస్తు రక్తం గార్చారు, సంఘము కొరకు క్రీస్తు ప్రాణం పెట్టారు. పౌలు సిలువ వేయబడ్డారా? పౌలు గాయపరచబడ్డారా? పౌలు రక్తం గార్చారా? మీకు కూడా తెలియాలి.
వెల చెల్లించి కొన్నటువంటి సంఘం. నేను ఒక చిన్న విషయం చెప్తాను, కొంచెం జాగ్రత్తగా వినండి. అర్థమవుతుందా? ఇంకా అర్థమయ్యేటట్లు చెప్పమంటారా? అర్థమవుతుందా? చేతులు పైకెత్తి స్పందించండి. మరి ఏ కాలం ఇది? వెల ఇచ్చి కొనబడిన కళ్ళం. ఎవరిది ఇది? ఆయన పేరేంటి? ఎవరి దగ్గర కొన్నారు? వర్ణాను. ఏనాను? వర్ణాను. ఇటు చూడండి. యెరూషలేములో సొలొమోను కట్టిన దేవాలయం. ఇప్పుడు పాలస్తీనా వాళ్ళకి, ఇజ్రాయేలుకి, పాలస్తీనా పక్షముగా చాలామంది ఇప్పుడు ఉగ్రవాదులు, తాలిబాన్లు, వీళ్ళందరూ లేచి ఇజ్రాయేలు మీద ఇప్పుడు యుద్ధం చేయటానికి ప్రబలమైన కారణం ఏమిటంటే ఈ కళ్ళం అనే స్థలం దగ్గరే. ఇది మీరు టేప్ పెట్టి వెళ్ళి కొలుసుకొని వస్తామంటే కొలుసుకొని రండి. సరిగ్గా ఇది 14 ఎకరాలన్నర స్థలం. చెప్పండి ఎంత? 14.5 ఎకరాల స్థలం. దీని గురించి కొంచెం డేటా మీకు చెప్తా వినండి. ఈ వర్ణాను కళ్ళము వ్యవసాయం చేసుకునేటప్పటికీ అంతకుముందు ఈ కళ్ళాన్ని గురించిన సమాచారం ఎక్కడుందంటే ఆదికాండము 22వ అధ్యాయములో ఉంది. నేను చెప్తాను, కొంచెం మీరు వినండి. ఆదికాండం 22వ అధ్యాయంలో ఏం జరిగింది? అబ్రహామును దేవుడు ఒక్కసారి నీ కుమారుడైనటువంటి ఇస్సాకును ఆ మోరియా పర్వతం మీదకి తీసుకొని వెళ్ళి నేను చూపించే స్థలములో నీవు నాకు అతనిని బలర్పించు అన్నారు. బాగా వినండి. దహన బలర్పించు. అబ్రహాము ఇస్సాకును తీసుకొని వెళ్ళి మోరియా పర్వతం మీద ఒక స్థలములో బలర్పించినట్లుగా మనం చూస్తాం. అది కానీ 22వ అధ్యాయములో బలర్పించబోయారు. వెంటనే అబ్రహాము అర్పించే బలిని దేవుడు ఆపినట్లుగా చూస్తాం. అలా చూసినప్పుడు ఒక ముళ్ళ పొద ఉంది. ఆ ముళ్ళ పొదలలో ఏమండి ఒక గొర్రె పొట్టేలు ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఇస్సాకును వధించవలసినటువంటి బలిపీఠం మీద ఆ పొదలో ఉన్నటువంటి ఆ గొర్రె పిల్లను తీసుకొని వచ్చి బలిపీఠం మీద పెట్టి వధించినట్లుగా మనం చూస్తాం. ఇస్సాకుకు బదులుగా అక్కడ వధించబడిన గొర్రె పిల్ల ఏ మోరియా పర్వతం అయితే ఇస్సాకును బలిచ్చారో ఆ మోరియా పర్వతమే దావీదు రోజుల్లోనికి వచ్చేసరికి వర్ణాను అనే వ్యక్తి దాన్ని వ్యవసాయం చేసుకుంటా ఉన్నారు. గమనించాలి. ఏ చోటైతే అబ్రహాము ఇస్సాకును బలి ఇవ్వటానికి వెళ్ళారో అదే చోట దానికి సాదృశ్యం ఎవరో తెలుసా? ఆ స్థలము కొరకు దావీదు బలర్పించినట్లుగా ఆ స్థలములోనే ఇప్పుడు అబ్రహాము కూడా ఇస్సాకుకు బదులుగా పొదలో ఉన్నటువంటి ఒక గొర్రె పిల్లను బలిచ్చినట్లుగా చూస్తాం. ఆ గొర్రె పిల్ల ఎవరో కాదు, మన ప్రభు అయిన యేసుక్రీస్తేనని వాక్యం చెప్తుంది. ఇస్సాకుకు ప్రతిగా వధించబడిన గొర్రె పిల్ల. దేవునికి మహిమ కలుగునగాక. ఇంకొకసారి చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఇప్పుడు నేను ఒక మాట చెప్తా వినండి. దినవృత్తాంతముల 2వ గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనాన్ని ఒక్కసారి మీరు గమనించండి. సొలొమోను రోజుల్లో దేవాలయం కట్టేటప్పుడు ఎక్కడ కట్టారు?
సొలొమోను యెరూషలేములో తన తండ్రి అయిన దావీదునకు యెహోవా ప్రత్యక్షమైనప్పుడు మోరియా పర్వతమందు దావీదు సిద్ధపరిచిన స్థలమున యెబూషీయుడైన ఒర్నాను కళ్ళమందు దావీదు ఏర్పరిచిన స్థలమున యెహోవాకు ఒక మందిరము కట్టనారంభించెను. ఇప్పుడు చూడండి, ఏ చోట అయితే మోరియా పర్వతం మీద బలర్పించారో అబ్రహాము, ఏ చోట అయితే దావీదు వెల చెల్లించి కొన్నారో కళ్ళాన్ని, అదే చోట సొలొమోను మందిరం కట్టడం ప్రారంభించారు. నేను ఒక చిన్న మాట చెప్తా, దీన్ని ఆధారం చేసుకొని. మిమ్మల్ని అందరినీ యేసయ్య ఆయన స్వరక్తము చేత కొని మిమ్మల్ని అందరిని ఇప్పుడు ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టుచున్నారు. ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టుచున్నారు. దేవునికి మహిమ కలుగునగాక. రాకడ సమయములో ఎక్కడున్న మందిరాలన్నీ అక్కడే ఉంటాయి. ఈ మందిరాలలో ఉన్న ఆత్మ సంబంధమైన మందిరం మాత్రమే ఎత్తబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు చేతులు ఊపుతూ చెప్పండి అందరూ, స్వరం మెంచాలి. ఆత్మ సంబంధమైన మందిరముగా మీరు కట్టబడాలి. వెల చెల్లించిన సంఘాన్ని ఒక రోజున ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టి ముగించబోతున్నారు ఆయన. ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టి లేపబోతున్నారు ఆయన. ఈ ఆత్మ సంబంధమైన మందిరం రేపటి రోజున ఎత్తబడబోతుంది. ఆమేన్. ఏ కళ్ళం? పురుషులందరూ చెప్పాలి, ఏ కళ్ళం ఇది? కొనబడిన కళ్ళం. చెప్పండి. వెల చెల్లించి కొనిన కళ్ళం ఇది. మీరంతా ఎవరు? ఇప్పుడు వెల చెల్లించి మిమ్మల్ని యేసయ్య కొన్నారు. మీరు మీ సొత్తు కానే కారు. యేసయ్య మిమ్మల్ని కొన్నారు. యేసయ్య నన్ను కొన్నారు. కొని ఏం చేస్తారు ఆయన? నాలో ఒక ఆత్మ సంబంధమైన మందిరాన్ని కట్టి ముగించబోతున్నారు. ఇది మొదటి అనుభవం. చూడండి, ఇంకొక మాట చెప్తాను. ఇర్మియా గ్రంథం 51వ అధ్యాయం 33వ వచనాన్ని కూడా నోట్ చేయండి. నేను ఒక చిన్న విషయాన్ని ఇక్కడ మీకు వివరిస్తాను. నేను చెప్పిన మాట నోట్ చేసుకోండి. అన్నీ చదవాలంటే మీకు ఇబ్బంది అవుతుంది. చదరము చేయబడిన కళ్ళము. భాష అర్థమవుతుందా? చదరము చేయబడిన కళ్ళము అనండి అందరూ ఒకసారి. దూరాన ఉన్న వాళ్ళు కూడా, నాకు దూరాన ఉన్న వాళ్ళు కూడా చెప్పాలి అందరూ. చదరము చేయబడిన కళ్ళం. మొదటి ఏ కళ్ళం చెప్పాను? కొనబడిన కళ్ళం. రెండవది చదరము చేయబడిన కళ్ళం. చదరం చేయబడటం అంటే ఏంటి? ఇందాకే చెప్పాను, మీకు గుర్తుందా? ఎత్తు పల్లములు ఉన్న దగ్గర ఎప్పుడు కళ్ళాన్ని ఏర్పరచరు. కళ్ళాన్ని ఎక్కడ ఏర్పరుస్తారంటే, ఏర్పరిచేటటువంటి ఆ స్థలమును ముందు సదరం చేస్తారు. అప్పన్నవులు లేకుండా సదరం చేస్తారు. వ్యవసాయాలు చేసే వాళ్ళ తెలుసు. ఎత్తు పల్లములున్న చోట కళ్ళాన్ని ఎవరు ఏర్పరచరు.
కళ్ళాన్ని ఏర్పరుస్తారంటే అది ఆ స్థలం ఎలా ఉండాలంటే లెవెల్గా ఉండాలి. ఈ ప్రక్క చూసినా ఆ ప్రక్క చూసినా ఈక్వల్గా ఉండాలి, ఒకే లెవెల్గా ఉండాలి. లెవెల్గా ఉన్నటువంటి ప్లాటుగా చేసి అక్కడ కళ్ళాన్ని సిద్ధపరుస్తారు. అందుకని వాక్యం అంటుంది, కళ్ళం అంటే సదరము చేయబడిన కళ్ళం, సదరము చేయబడాలి. అంటే ఏంటండి సదరం చేయబడటం అంటే అంటారా? ఒకసారి వినండి. ఇదే బాప్తిసం ఇచ్చి యోహాను ఈ లోకానికి ఎందుకు పంపబడ్డారు? మీరు తర్వాత చదువుకోండి, 40వ కీర్తనలో ఉంటుంది, 40 యెషయా ప్రవచన గ్రంథం 40వ అధ్యాయంలో ఉంటుంది. నేను చెప్తాను వినండి, 4-5 వచనాల్లో ఉంటాయి, తర్వాత వినండి. దేవుని మార్గమును లేక యేసుక్రీస్తు మార్గమును సరళము చేయటానికి వచ్చినట్లుగా మనం చూస్తాం. యోహాను మార్గమును సరళం చేసేవాడు. నన్ను చూడాలి, మార్గాన్ని సరళం చేయటం అంటే అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి? కొందరేమో పర్వతాలుగా ఉన్నారు, కొందరేమో ఏమండి లోయలుగా ఉన్నారు, ఇంకొంతమంది ఏమో వంకరగా ఉన్నారు, ఇంకొంతమంది ఏమో ఏమండి ఎలా కరుకుగా ఉన్నారట. కరుకుగా ఉన్నారు. కొందరేమో పర్వతాలుగా ఉన్నారు. పర్వతాలు ఎక్కి కూర్చుంటారు కొంతమంది, మీరు కాదులేండి, కొంతమంది పర్వతాలు ఎక్కి కూర్చుంటారు, పైనే ఉంటారు, కిందోలు కనపడరు కొంతమందికి. బైబిల్లో ఒకడు చూడండి, గొలియాత్ అనేవాడు. ఆడు తిని వాడు గొంతు తల బాడీ మొత్తం ఒకటైపోయింది. అందుకే యుద్ధానికి వచ్చినప్పుడు దావీదుని పార చూడాల్సి వచ్చింది. ఆడు ఇక్కడుంటే ఈ క్రింద ఉన్న వాళ్ళు కనపడరు, గోరెంట్ల కనపడతారు. ఎవడు రా నా మీదకి యుద్ధానికి వచ్చేదే, రే ఎవడు రా నా మీదకి యుద్ధానికి వచ్చేది, రే ఎవడు రా అంటే దావీదు కిందకు చూడరా అంటాడు. వీడి కింద చూపు ఉండదు కొంతమందికి, విన్నారా? కొంతమందికి కింద చూపు ఉండదు. చూడండి, అంతా పై చూపే, పర్వతాలే కూర్చుంటారు. హోసన్న ప్రార్థన మందిరములో పర్వతాలెక్కి ఎవరు కూర్చోకూడదు, సంఘములో ఎవరు పర్వతాలెక్కి కూర్చోకూడదు. సంఘం అంటే సదరము చేయబడినది. హల్లెలూయా. ఇంకోసారి, సదరము చేయబడింది. మనకేదో ఉందని పర్వతాలు ఎక్కకూడదు, మాదేదో పెద్ద కులమని పర్వతాలు ఎక్కకూడదు. ప్రేమగా వచ్చి ఒకరు వందనాలమ్మా, వందనాలంటే ఏమో 2 చేతులు ఉన్నాయి, ఉదాహరణ చెప్తున్నా, వందనాలమ్మా అనొద్దు. ఏంటి మూలుగుడు? ఈ మధ్య 2 చేతులు రావట్లే వందనాలు కొంతమందికి. ఎక్కుతారు పర్వతాలు, దించేవాళ్ళు లేక. ఏదో ఒకసారి వస్తుంటా దించుతూ ఉంటాం. ఏటా చూపు మంచిదేగా, పర్వతాల నుంచి కిందకి దిగితే మంచిదా చెడ్డదా మీరు చెప్పండి? చెప్పొచ్చుగా. పర్వతం కూర్చున్నాడు ఒకసారి నెబుకద్నెజరు, ఉజ్జా అనేవాడు, పర్వతాలే కూర్చున్నారు కొంతమంది. పర్వతాలు
గర్వం అనే గుర్రం ఎక్కెళ్తున్నాడు సౌలు. ఏదో ఒక రోజున పడతాడు, బోర్ల పడినోళ్ళు లేవడం. గర్వాలు, అతిశయాలు, అహంకారాలు, అహంభావాలు సంఘములో ఎప్పటికీ పని చేయకూడదు. యేసుక్రీస్తుకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండాలి. ఆయన దేవునితో సమానుడైనప్పటికీ, దేవుడైనప్పటికీ అని ఆయనతో సమానుడిగా ఉండకుండా భాగ్యం అని ఎంచుకోలేదు. కానీ ఆయన మనుషుల పోలిగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని శిలువ మరణము పొందునంతగా తన్ను తాను తగ్గించుకున్నారు. పర్వతాలన్నీ ఇప్పుడేం కావాలి? సదరము చేయబడాలి. చెప్పాలి, చేతుల పైకే చెప్పు గట్టిగా. పర్వతాలు చదును చేయబడాలి. మనుషుల్లో ఉన్న అహంకారం తొలగిపోవాలి. విశ్వాస జీవితంలో గర్వం ప్రవేశించకూడదు. ఆత్మీయతలో ఎక్కడ అహంభావం రాకూడదు. అది వచ్చిందంటే కృప దూరం అయింది. బైబిల్ చెప్తుంది, దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహిస్తారు. హోసన్నా మినిస్ట్రీస్లో నేర్చుకునేది అది. దైవజనులైన యేసన్న గారు నేర్చుకున్నది అదే. వారి సేవా జీవితంలో ఏమీ లేనప్పుడు ఒకలాగే ఉన్నారు. సమస్తాన్ని దేవుడిచ్చినప్పుడు కూడా ఏమంటే వారు ఎప్పుడు కూడా గర్వం అనే గుర్రం ఎక్కలేదు, గర్వం అనే పర్వతాలు ఎక్కలేదు. మామూలు మనిషిగానే ఉన్నారు వారు. యేసన్న గారు మనకు నేర్పిన పాఠం. అన్నీ ఉన్నప్పుడు ఒకలాగే ఉన్నారు, ఏమీ లేనప్పుడు ఒకలాగే ఉన్నారు. 50 కార్లు మినిస్ట్రీలో ఇచ్చినప్పుడు అదే చెప్పులు వేసుకొని తిరిగారు. ఏమండి, ఒక సంఘం ఉన్నప్పుడు అలాగే ఉన్నారు. యేసన్న గారు ఉన్నప్పుడే 100 సంఘాలు స్థాపించబడి అప్పటికే ప్రపంచ దేశాలను తిరిగారు. ప్రారంభంలో ఏ బట్టలు వేసుకున్నారో వారు ముగింపులో కూడా అదే బట్టలు వేసుకున్నారు. ప్రారంభంలో ఎలాంటి వాహనాలు వాడారో ముగింపులో కూడా అలాంటి వాహనాలే వాడారు. ఉదాహరణ చెప్తున్నా, అర్థమైందా? నాకు బాగా తెలిసిన మాట, నా గొంతులో ఊపిరున్నంత వరకు మిమ్మల్ని నేను సుఖపాన్ని అని రానుడు. అంత గట్టిగా చెప్తుంటే ఏం ఆశ్రయిస్తున్నారు అనుకున్నా నేను. రాజు అనడు, నా గొంతులో ఊపిరున్నంత వరకు మిమ్మల్ని అనడు. వామ్మో ఇంక ఏం చేస్తారో మాకు అనుకున్నా. చెప్పి 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 మిమ్మల్ని సుఖపన్నయ్యనరా. ఇది ఆశీర్వాదం. యేసన్న గారు లేకపోయినా కాస్త సుఖపడదామంటే, ఇంకేదైనా కొంచెం లగ్జరీకి వెళ్దామంటే వారి మాటలు మమ్మల్ని వీపి మీద తట్టి లేపుతూ ఉన్నాయి. దేవుని ఎదుట చెప్తున్నా, కళ్ళము ఎప్పుడు చదరము చేయబడాలి. హల్లెలూయా. కొంతమంది ఏమో పర్వతాలు కూర్చుంటారు, ఇంకొంతమంది ఏమో దిగుతారు. ఎక్కడికి? అబ్బా, మామూలుగా దిగరు, దిగిపోతుంటారు. దిగటం అంటే ఏంటో చెప్తా వినండి. నాకు బాగా గుర్తు, ఓసారి ఒక 20 ఇల్లు విజిటింగ్ చేశా పెరంగపురంలో ఉన్నప్పుడు. ఒక ఇల్లు వెళ్ళలేదు, కొంచెం దూరంగా ఉంది. ఆ రోజు ప్రక్కన మీటింగ్ ఉంది, అప్పటికే 9 అయింది. సర్లే మన ఇల్లే కదా, ఇంకోసారి చేద్దాంలే అని ఆ ఇంటికి వెళ్ళకుండా మీటింగ్కి వెళ్ళాను. ఆ రోజుల్లో, ఇప్పుడు కాదు. ఆదివారం వచ్చిన తర్వాత నేనే కదిలించుకున్నా అనవసరంగా. ఆ సహోదరి గారిని, అమ్మా 20 ఇళ్ళు ఆ రోజు మన ఊరిలో విజిటింగ్ చేశాను, మన ఇంటికి వద్దాం అనుకుంటే, నేను ఎలా కలిపాను చూడండి ఆ మాట, మన ఇంటికి వద్దాం అనుకుంటే, మన ఇంటికి మీటింగ్కు మెసేజ్ టైం అయిందమ్మా రాలేకపోయినండి, మన ఇంటికన్నా. సర్లేనయ్యా ఏదో ఒక రోజు వస్తారులే, ఇబ్బంది ఏముందిలే అనలేదు. చూసి పేదవాళ్ళ ఇంటికి ఎందుకు వస్తారులే అండి ఓ అన్నది. ఇది లోయలోకి వెళ్ళాలి, మరి అంత లోయలోకి
అందుకే లోయలు ఏం కావాలి? ఎత్తు చేయబడాలి. అంటే ప్లాట్గా మారాలంటే పర్వతాలేమో అనచాలి, లోయలేమో ఎత్తు చేయబడాలి. ఒక అమ్మాయి బాగా పాట పాడుతుంది. నేనే అన్నాను, చాలా బాగా పాట పాడుతున్నావు, నీ స్వరం చాలా బాగుంది, రాబోయే రోజులు నీకు భవిష్యత్తు ఉంటుంది, చక్కగా పాడిస్తావు, సంఘంలో ఉపయోగపడతావు, నువ్వు చక్కని టాలెంట్ ఉంది నీకు అన్నాను. విశ్వసించి స్తోత్రం అన్నయ్య అన్నయ్య అలాగే అనొద్దా? విని 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 మీరు నమ్మండి, బాగా నేను ఇలా అంటున్నాను అనుకోవద్దు, మీరు అనుభవాలు నాకు. విని 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 నేనా అన్నది. నువ్వేనమ్మా, నా బ్రతుకులో నా అన్నది. నీ బ్రతుకులేనమ్మా. ఎవరిని చూసి ఎవరు మాట్లాడుతున్నాను? ఎవరిని చూసి ఎవరు నేను కలజోడి పెట్టుకున్నానా? నిన్నే చూసి మాట్లాడుతున్నా. నాకు అది సీన్ లేదులే అన్నది. నా ముందేనండి అంత సీన్ లేదులే అన్నది. ఏ మెంటల పిల్ల ఈ పిల్ల. ఆ ఊరిలో ఆ పిల్ల మీద అంత మచ్చ ఎవరు చూపించలేదండి, అంత పరిశుద్ధురాలు. ఆ మాట నిన్న 6 నెలలకే నా నోటి తరవచ్చు లేదు. ఆ పిల్ల లేదు అక్కడ, ఆ ఊరిలో. ఇంకో కుర్రోడు లేడు, ఇద్దరు లేరు. లోయల్లోకి వెళ్ళాలి. ఇంత లోయల్లోకి వెళ్ళబాకండి. మరి కొంతమందికి అతి వినయం ఎక్కువ. అందరు ఇల్లు ప్రార్థన చేసుకుంటూ వెళ్తామంటే అడావుడిగా వేరుగా భావించుకోబాకండి. అడావుడిగా చేసుకుంటారా? ఒక వినయం, ఒక ఆయన వినయం. అప్పుడు ఆ వినయం అందరిని అందరు ప్రార్థన చేసుకుంటూ ప్రయోజుకోవచ్చు. అతి వినయం అంటారు. చాలామంది, నేను మోషే లాంటి వ్యక్తులు, గిద్యోన్ లాంటి వ్యక్తులు చాలామంది ఇలాగే అన్నారు. జాగ్రత్తగా వినండి. అందుకే అతి వినయం అవసరంలా. అతి వినయాసక్తులై అన్నది బైబిల్. అలా వద్దు. మిమ్మల్ని మీరు పూర్తిగా నేను అల్పుణ్ణి, నేను దీనుణ్ణి, నా వల్ల కాదు అని ఒకవేళ దేవుళ్ళో ఇప్పటి వరకు అనుకుంటున్నారేమో, ఆ లోయలో కొంచెము ఎత్తు చేయబడాలి. నిరీక్షణ కోల్పోయిన మీ నిరీక్షణ మరలా తిరిగి పుట్టాలి. మీలో ఆశలు రేపబడాలి, సదరము చేయబడాలి. చేతులు ఓపాలు గట్టిగా హల్లెలూయా. సదరము చేయబడాలి. యాకోబు రాహేల్ దగ్గరికి ఇలా వచ్చాడు. అసలు రాహేలు యాకోబును లవ్ చేసిన ఎందుకంటే ఏ నడక చాలా స్టిల్గా ఉంటుంది. చెబుతుంది. యాకోబు నడకను చూసి ఒక్కసారి పడిపోయింది. ఎవరు? వాడు జీన్స్ ప్యాంట్ను చూసి, వాడు టీ షర్ట్ను చూసి, వాడు టక్కును చూసి, అబ్బా వాడు స్టిల్ను చూసి, వాడు పై పర్సనాలిటీని చూసి పడిపోయింది. లోపల ఉన్న కంపు తెలియలా. యాకోబు అబ్బా ఏమి స్టిల్గా నడుస్తాడో, అటు వెళ్తాడు, లేయ దగ్గర ఒక స్టిల్ ఇస్తాడు, ఇటు వెళ్తాడు, రాహేల్ దగ్గర ఇంకొక స్టిల్ ఇస్తాడు, మరలా వెళ్తాడు వాళ్ళ దాసీల దగ్గరికి వెళ్ళి చెప్పరే ఇంకొక స్టిల్ ఇస్తాడు. ఒకరు తెలియకుండా ఒకరిని మెయింటైన్ చేస్తుంటాడు. మీ ఆయన కాదు యాకోబు. నేను ఒకరోజు కొట్టు వస్తున్నాడు. ఈ రాహేలు ఎగాదిగా చూసింది. ఏమయ్యో ఏంటి నడక, నువ్వు ఇలా నడుస్తావు అని తెలిస్తే అసలు నీకు పడిపోయేదాన్ని కదా నేను. ఏంటి నడక,
ఏంటి నడకంటే యాకోబు అంటాడు, దేవుడు రాత్రి తన్నాడా? ఎక్కడ? ఇక్కడ పెట్టి తన్నాడే. ఎందుకు తన్నాడండి ఇక్కడ? ఆ నడక నడవకూడదంటే అందుకని తన్నాడు. కాదండి, ఇంతకుముందు స్టిల్గా నడిచారు కదా మీరు, చాలా స్టైల్గా. అది లోకంలో నడిచే నడక అంటే, మరి ఇది దేవునిలో నడిచే నడక. ఆమేన్, ఆమేన్. అందుకనే వాక్యం అంటుంది, వంకర మార్గాలు చక్క చేయబడాలి. సంఘానికి వచ్చిన వెంటనే వంకర మార్గాలన్నీ ఏం కావాలి? చక్కపరచబడాలి. చక్కపరుచుకోవాలి జీవితాన్ని, ప్రవర్తన చక్కదిద్దుకోవాలి, మాటను చక్కపరుచుకోవాలి, మీ హృదయాన్ని చక్కపరుచుకోవాలి, మీ ప్రవర్తన చక్కపరుచుకోవాలి, మీ విధానాలన్నింటిలో మార్పులు రావాలి. ఒకప్పుడు చిన్నపిల్లల వలె యోచించారు, చిన్నపిల్లల వలె తలంచారు, చిన్నపిల్లల వలె మాట్లాడారు. కొంచెం ఆత్మీయంగా ఎదుగుతూ ఉన్నప్పుడు ఆ చిన్నపిల్లల చేష్టలన్నీ మానివేయాలి. పెద్దరికం రావాలి, దేవుళ్ళో నడిచే విధానాలు రావాలి. మోషే నేను మాట నేర్పరిని కాదు అన్నారు దేవుని దగ్గర. స్టెఫెను భక్తుడు ఏమన్నాడంటే, మాటలాడుట యందు అతడు నేర్పరి అన్నాడు. లోకములో మాట్లాడే మాటలు తెలుసు ఈయనకి, దైవత్వములో మాట్లాడే మాటలు తెలియదు. అందుకని నేను నోటి మాంద్యమ గలవాణ్ణి అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు ఎత్తుగా ఉన్న పర్వతాలు ఏం చేయాలి? అనొచ్చాలి. లోయల్లో ఏం చేయాలి? కొంచెం ఎత్తు చేయాలి. వంకర అన్నీ ఏం కావాలి? అందుకని ఇస్త్రీ పెట్టి మీ మీద ఇలా ఉన్న వాళ్ళని ఎలా పెట్టాలి? చెప్పొచ్చుగా, అల్లు చెప్పొచ్చుగా, ఊరుకుండకపోతే ప్లాట్ చేయాలి. అందరినీ ప్లాట్ చేయాలి. ఐరన్ బాక్స్ పెట్టి ఇప్పుడు ప్రసంగం ముగించేసరికి ప్లాట్ అవుతారుగా, ఇబ్బంది ఏమీ లేదు. దేవునికి మహిమ కలుగునగాక. నాలుగవది ఏంటి? అక్కడ రాయబడిన మాట కరుకైనవి. చెప్పండి అందరూ. కరుకుగా ఉన్నాయంట, గరుగ్గా ఉన్నాయి. కొంత మాటలు చూడండి, కొన్నిసార్లు ఎలా ఉంటుందో. బాగున్నారండి అన్నాను, బాగున్నానంటే బాగున్నాను అనాలి, బాగలేదంటే బాగలేదనాలి. బాగున్న బట్టిగా వచ్చింది అంటే ఏంటా మాట? కొందరి మాట ఎప్పుడు చూడండి గరుగ్గా ఉంటుంది. పెదల మాటలు చూడండి గరుగ్గా ఉంటాయి. ఏలా లోయలోనికి వెళ్ళి 5 రాళ్ళను దావీదు ఏరుకున్నాడు. ఆ 5 రాళ్ళు ఎలాంటి రాళ్ళు తెలుసా? నున్నని రాళ్ళు. విశ్వాసికి రోజుకి నునుపు రావాలి, మృదుత్వం రావాలి. సంఘానికి మృదుత్వం రావాలి. చేతుల పైకే చెప్పండి గట్టిగా, హల్లెలూయా. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. మృదుత్వం రావాలి. మృదువైన వ్యక్తులుగా మారాలి. ఆమేన్. గరుకుతనం పోవాలి. సముద్రాలలో ఉన్నటువంటి చూడండి రాళ్ళు ఎప్పుడు కూడా నునుపుగా ఉంటాయి. కారణం ఏంటి తెలుసా? ప్రవాహాలు ప్రవహిస్తున్నటువంటి చోట రాళ్ళు నునుపుగా ఉంటాయి. కారణం ఏంటి తెలుసా? ఆ ప్రవాహాల యొక్క ఫోర్సు ఆ రాళ్ళ మీద పడతా ఉన్నప్పుడు ఆ రాళ్ళల్లో ఉన్న గరుకుతనం పోతూ ఉంటుంది. సంఘములో ఎప్పుడు వాక్య ప్రవాహాలు ప్రవహిస్తున్నప్పుడు, సంఘములో ఎప్పుడు పరిశుద్ధాత్మ ప్రవాహాలు ప్రవహిస్తూ ఉన్నప్పుడు ఆ సంఘములో నునుపైన జీవితం రావాలి, మృదుత్వం రావాలి. చప్పట్లు కొట్టి సంతోషించండి మరొకసారి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. గరుకుతనం పోవాలి.
దేవుడు ఆ విధంగా మార్చునగాక. మీరందరూ బోనులో ఉన్న సింహాలు, లోకస్తులేమో బయట అడవిలో ఉన్న సింహాలు. ఇప్పుడు అర్థమైందా? అడవిలో ఉన్న సింహానికి ఏ కోపం ఉంటుందో, అడవిలో ఉన్న సింహానికి ఏ రోషం ఉంటుందో, బోనులో ఉన్న సింహానికి కూడా అదే ఉంటుంది. ఉండదనుకుంటున్నారా? కాకుంటే అది అడవిలో ఉన్నది బయటపడుతుంది, ఇదేమో బోన్లో ఉంది, మా భయంతో అణిగిమణిగి ఉంది. అంతే, మా భయంతో అణిగిమణిగి ఉంది అంతే. ఒక్కసారి దాన్ని బయటికి తీయాల, ఒక్కసారి వదలాల దాన్ని, ఒక్కసారి బోన్లో నుంచి బయటికి వదలాల ఆ సింహాన్ని. అలా ఉండకూడదు. దేవుని ప్రజల్లో మృదుత్వం రావాలి. దేవునికి మహిమ కలుగునగాక. అందుకని వాక్యం ఏమంటుంది? ఇప్పుడు చెప్పండి. కళ్ళం అంటే ఏ కళ్ళం ఇది? చదరము చేయబడిన కళ్ళము. మొదట ఏం చెప్పాను? వెల చెల్లించి కొనబడిన కళ్ళం. ఇప్పుడు రెండో చెప్పండి, ఏ కళ్ళం ఇది? చదరము చేయబడిన కళ్ళం. ఆమేన్ అనండి ఒకసారి గట్టిగా. చదరము చేయబడిన కళ్ళముగా మారాలి. ఇంకో మాట చెప్పనా? యాకోబు తన పత్రికలో అంటారు, యాకోబు 2వ అధ్యాయములో ఒక వివరణ ఇచ్చారు. దేవుని మందిరమునకు రకరకాల ప్రజలు వస్తుంటారు. ధనికులు వస్తారు, దరిద్రులు వస్తారు. ఇంకా చెప్పాలంటే ఉద్యోగులు వస్తారు, నిరుద్యోగులు వస్తారు. ఒక వ్యక్తి మురికి వస్త్రములు ధరించుకొని వచ్చారు. ఇంకొక వ్యక్తి ఓదా రంగు వస్త్రము ధరించుకొని, ప్రశస్తమైన వస్త్రములు, ఆయన ఉంగరం పెట్టుకొని వచ్చారు. మరి సమాజ మందిరములో, ఈ సంఘములో మందిరములో మురికి బట్టలు వేసుకొని వచ్చినటువంటి వ్యక్తిని దూరముగా వెలుపట కూర్చోబెట్టి, ప్రశస్తమైన వస్త్రములు ధరించుకొని వచ్చిన, ఈ ఊదా రంగు వస్త్రం ధరించుకొని ఉంగరం పెట్టుకొని వచ్చినటువంటి వ్యక్తిని ఏమో పై స్థానములో కూర్చోబెట్టారు. మీకు అర్థమైందా? మురికి బట్టలు వేసుకున్న వ్యక్తిని కింద స్థానంలో కూర్చోబెట్టారు. ప్రశస్త వస్త్రములు ధరించుకున్న వ్యక్తినేమో పై స్థానంలో కూర్చోబెట్టారు. ఇప్పుడు ఇది చదరము చేయబడిందా? మీరు చెప్పాలి. సంఘాలలో ఇది ప్రవణ చేయకూడదు. భీమవరంలో నేను ఉన్నప్పుడు అక్కడ బాగా డబ్బు ఉన్నాయని ఒక ఆయన ఉన్నారు. 100 ఎకరాలు చెరువులు, ఇటు చేపలు, ఇటు ప్రక్కన రొయ్యలు పండిస్తాడు. చాలా 100 ఎకరాల పెద్ద వయసు, ఒక 55 సంవత్సరాల వయసు ఉంటుంది పెద్ద ఆయన. సింపుల్గా వచ్చి కింద కూర్చుంటాం అంటారు. నేను చాలాసార్లు చెప్పాను పైన కూర్చోవచ్చు కదా అండి అని, కానీ కింద కూర్చోవటం అంటే కింద కూర్చోవడం పైన కూర్చోవడం కదా సబ్జెక్టు. వినండి, అందరిలో వచ్చి ప్రార్థన చేయించుకుంటూ ఉంటారు. ప్రార్థన చేయించుకునేటప్పుడు 4-5 వెనకుంటారు. మనోళ్ళు ఏమో కొంచెం తెలుసు కదా, మనోళ్ళు అడావుడి ఇలా నెడుతుంటారు, ఆయన రాబోతుంటారు. మనోళ్ళ పోర్స్కి ఆయన వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు, ఇలా వెళ్ళిపోతూ ఉంటారు. మరలా పాప పెద్ద ఆయన కదా అని నేను 4 రౌండ్లు వేసి చారుసారికి చేయి పెడదాం అనుకుంటే ఎవరో ఒకరు నెడుతున్నారు. నేను కావాలని ఇలా పెట్టి రండి అంటే ఆయన అంటారు, నాకు సిగ్గుపోయింది. ఏమని? అంతగా అవసరం లేదండి, వాళ్ళని వదిలిపెట్టి నాకు చేయాల్సిన అవసరం లేదు, నెడితే నెట్టారులే, ముందు వాళ్ళు చేయండి, ఆ తర్వాతే నేను చేయించుకుంటానన్నారు. చూసారా? పై స్థానంలో కూర్చోబెట్టాలని చూసినా కూర్చోవడానికి ఇష్టపడలేదు ఆయన. ఈరోజు సంఘాలలో చాలా చాలా చదరము చేయబడిన అనుభవాలు ఉన్నాయి చాలా చోట్ల. అది హోసన్నా మినిస్ట్రీస్లో ఉండకూడదని చెప్తున్నాను. మరలా
మీరు ఉద్యోగస్తులా నిరుద్యోగుల ఏ రోజు మేము చూడం. డబ్బున్న వాళ్ళ డబ్బు లేని వారని ఎప్పుడు చూడలేదు. ఏమండి, మీరు పెద్ద కులస్తులా చిన్న కులస్తులని ఎప్పుడు విభేదాలు మేము పెట్టుకోలేదు. కారణం ఏమిటంటే ఈ చోటుకు వచ్చిన ప్రతి ఒక్కరూ ఒక సమానముగానే భావించుకుంటూ ఉన్నాము. ఈ స్థలములో ఈ కళ్ళము ఏ కళ్ళం అంటే చదరము చేయబడిన కళ్ళం ఇది. చదరము చేయబడిన కళ్ళం ఇది. చదరము చేయబడిన కళ్ళముగా ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ద్వితీయోపదేశ కాండం ఒక్కసారి మీరు నోట్ చేసుకోండి. నేను చెప్పే రెఫరెన్సులు 25వ అధ్యాయం 13-14 వచనాలు. 13-14 వచనాలు. హెచ్చు తగ్గులు గల వేరు వేరు తూనికరాళ్ళు నీ సంచిలో వేసుకొనకూడదు, ఉంచుకొనకూడదు. చూడండి, హెచ్చు తగ్గులు కలిగినటువంటి రాళ్ళు ఉండకూడదు. హెచ్చు తగ్గులు ఉండకూడదు. అందరు చెప్పండి, నేను చెప్పిన మాట. హెచ్చు తగ్గులు ఉండకూడదు. ఇంకోసారి చెప్పాలి గట్టిగా. హెచ్చు తగ్గులు ఉండకూడదు. ఏముండాలి? ఈక్వల్గా ఉండాలి, సమానముగా ఉండాలి. చదరము చేయబడాలి. చదరము చేయబడాలి. చదరము చేయబడాలి. హెచ్చుగా ఉండే రాళ్ళు కొన్ని, తక్కువగా ఉన్న రాళ్ళు కొన్ని. 14 హెచ్చు తగ్గులు గల వేరు వేరు తూములు నీ ఇంట ఉంచుకొనకూడదు. కొంతమందికేమో పెద్ద తూములు, కొంతమందికేమో చెప్పరే చిన్న తూములు. హెచ్చు తగ్గులు గల రాళ్ళు ఉండకూడదు. అంటే మనము ఏమంటే సమాన కొలత కొలవాలి. అది దాని అర్థం. సమాన కొలత కొలవాలి. న్యాయమును బట్టి తీర్పు తీర్చాలి. పక్షపాతం చూపొద్దు. మీరు కూడా మీ పిల్లల విషయంలో పక్షపాతం చూపొద్దు. చిన్నమ్మాయి నా మొహమే, చిన్నమ్మాయి నా కూతురు, చిన్నమ్మాయి నా మొహమే, అచ్చం నా మొహమే. చిన్న అమ్మాయిది అచ్చం నా మొహం అంటే పెద్ద అమ్మాయిది ఎవడు మొహం వచ్చింది? వాళ్ళదుగా నీ మొహమే. తెలియక కొన్నిసార్లు పెద్దోడిదంతా నా మొహమే, పెద్దోడిదంతా నా మొహమే అంటే చిన్నోడిది ఎవడు మొహం? ఆ మాటలు అనుకోవచ్చా? ఇస్సాకు రెబెకా అలా కదా ఏశావుని యాకోబుల్ని చెడగొట్టింది. ఏశావు అంటే పెద్ద తండ్రికి ఇష్టం, యాకోబు అంటే తల్లికి ఇష్టం. వాళ్ళిద్దరి మధ్యలో వైరం పెట్టారు. జాగ్రత్తగా పెంచుకోవాలి పిల్లల్ని, సమానంగా ప్రేమించాలి. ప్రతి సహోదరుడు మిమ్మల్ని ఎలా ప్రేమించుకుంటున్నారో, మీకు ఎలా న్యాయం తీర్చుకుంటున్నారో మీ భార్య కూడా అదే న్యాయం చేయాలి. మీ భర్తలకు కూడా అదే న్యాయం చేయాలి. మీకు ఇచ్చిన పిల్లలు ప్రతి ఒక్కరిని సమానముగా ప్రేమించాలి, సమానముగా న్యాయం చేయాలి. ఒక సేవకునిగా నేను వేరు వేరు తూనికరాలు ఉంచుకోకూడదు, వేరు వేరు తూములు ఉంచుకోకూడదు. ప్రతి ఒక్కరికి సమాన న్యాయం చేస్తేనే నా యాజకత్వం నిలబడుతుంది, నా న్యాయకత్వం నిలబడుతుంది. సంఘము చదరము చేయబడాలి. హల్లెలూయా. దీనికి అనుసంబంధమైన మరొక మాట చెప్పనా? ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 21వ వచనాన్ని గమనించండి. 20లో ఒక మంచి మాట చెప్తారు. క్రీస్తు యేసు ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తుల ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు చక్కగా కట్టబడుచున్నారు. బాగుంది. 21లో ప్రతి కట్టడమును, అందరు చెప్పండి, ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా చక్కగా అమర్చబడి. అంటే అర్థమేంటి? రాయి మీద రాయి, రాయి మీద రాయి, రాయి మీద రాయి, రాయి మీద రాయి కూర్చోవాలి. నన్ను చూడరా, ఒక ఇటుక రాయి పెట్టావు, పైన ఒక రాయి పెడుతున్నావు. ఆ రాయి బయటికి ఉండకూడదు చెప్పొచ్చుగా, లోపలికి ఉండకూడదు. నూలు గుండు ఒకటి వేసి
సరిచూస్తే కింద రాయిలాగే పై రాయి ఉండాలి. అర్థమైందా? ఆ రాయి ఒకవేళ కొంచెం బయటకు వచ్చింది అనుకోండి, కట్టేవాడు ఏం చేస్తాడు? చేతిలో సొత్తి ఉంటుంది, పెటాలు కొడతాడు. నన్ను కొడుతున్నవేమిటి అన్నది ఆ రాయి. కొట్టకపోతే మొహం రాదు, మొహం రాకపోతే కట్టడలో మీరు కూర్చోలేరు. అనేక ఉపదేశముల చేత నా దేవుడు ప్రతి ఒక్కరిని చెక్కి 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 మిమ్మల్ని అందరినీ ఒక మంచి కట్టడగా మార్చబోతున్నారు. చేతుల ఊపుతో చెప్పండి, చేతుల ఊపు చెప్పండి గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా. ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది. ఇంకొకసారి చెప్తారు ఆమేనని. మీరు ఒక కట్టడము వలె చక్కగా అమర్చబడాలి అంటే రాయి మీద రాయి, రాయి మీద రాయి చక్కగా అమర్చబడాలి. కింద రాయికి పై రాయికి భేదాలు ఉండకూడదు. నేను కింద ఉన్నాను, మీరు పైన ఉన్నారు, అందుకే నేను ఉండను, నేను బయటకు వస్తానని బయటకు వచ్చింది అనుకో, కట్టడం మొత్తం ఏమవుతుంది? పడిపోతుంది. అందుకని కొనబడిన కళ్ళం ఒకటైతే, రెండవది చదరము చేయబడిన కళ్ళం. మీ అందరికీ కొంచెం ఉద్యమం కలిగి ఒక మాట చెప్తా. దీనికి భలే ఉద్యమం కలిగింది మీకు ఈ మాటకి. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 37వ వచనాన్ని అందరు నోట్ చేసుకోండి. నేను కళ్ళమున గొర్రెబొచ్చు ఉంచిన తర్వాత నేల అంతయు ఆరి ఉండగా ఆ గొర్రెబొచ్చు మీద మాత్రమే, అందరు చెప్పండి, గట్టిగా చెప్పండి, ఆ గొర్రెబొచ్చు మీద మాత్రమే. స్వరం పెంచాలి. ఇంకోసారి, ఆ గొర్రెబొచ్చు మీద మాత్రమే మంచు పడాలి. ఒక అద్భుతాన్ని చూపించు. మిద్యానీయుల చేతుల్లో ఇజ్రాయేల్ నేను రక్షిస్తానని నాకు ఒక రుజువు కావాలి, నాకు ఒక ఆనవాలు కావాలి. ఏంటి గిద్యోను మీరు మాట్లాడేది? నా మీద నమ్మకం లేదా? నమ్మకం లేక కాదులే, కానీ ఒక రుజువు చూపించు, ఒక అద్భుతాన్ని చూపించు. ఏమిటా అద్భుతం? నన్ను చూడండి. గిద్యోనుకు ఒక కళ్ళం ఉంది. ఆ కళ్ళములో ఓ ప్రక్కన గొర్రె బొచ్చు పెట్టాడు. గొర్రె బొచ్చు మీద మాత్రమే మంచు పడాలి. కళ్ళములో ఎక్కడా కూడా మంచు పడకూడదు. ఒక నిర్ధారణ చేసుకుంటున్నారు. దేవుని అద్భుతాలను కూడా మీరు ఆ విధంగా సరిచూసుకోవాలి. కొన్నిసార్లు దేవుడు కొందరికి కలలు ఇస్తారు, దర్శనాన్ని ఇస్తారు, కొన్ని అద్భుతాలు చేస్తారు, వాటిని మర్చిపోతారు కొంతమంది. ఎంత ఖచ్చితమైనటువంటి రుసుములు అగపరుచుకున్నాడు ఒకసారి మీరు ఆలోచన చేయండి. గిద్యోను, నువ్వు చెప్పినట్లుగానే చేస్తాను. ఆ మరుసటి రోజు చూస్తే గమనించండి, గొర్రె బొచ్చు మీద మాత్రమే మంచు పడింది, కళ్ళములో ఎక్కడ మంచు పడలేదు. హల్లెలూయా చెప్పండి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా, ఇంకొకసారి. ఓ గంతులేశారు. మరలా ఇప్పుడు ఒక చిన్న డౌట్ వచ్చింది. ప్రభువా, ఒకవేళ మంచు కళ్ళ మీదే పడకుండా గొర్రెబొచ్చు మీద పడిందేమో, ఇది మీ అద్భుతమో కాదో? గిద్యోను, ఎందుకు నన్ను అనుమానిస్తావు?
కాదులే ఈ ఒక్కసారి ఏంటో చెప్పు. ఈసారి గొర్రెబొచ్చు మీద మంచు పడకూడదు, కళ్ళంలో మంచు పడాలి. దేవుడు ఎంత ఓపికస్తురండి. కొన్నిసార్లు మనం ఎన్ని మాట్లాడుతూ ఉన్నా ఓపికగా వింటాడు ఆయన. నేను అద్భుతాలు చేయనన్నాడు ఆయన. అద్భుతాలు చేస్తారు, మీ జీవితంలో కొన్ని సూచనలు ఇస్తారు. కారణం ఏమిటంటే మిమ్మల్ని ఆ అద్భుతాలకు సాక్షులుగా నిలబెట్టుకోవాలని. నా దేవుడు అద్భుతాలు చేసే దేవుడు. ఎక్కడ చేస్తాడు అద్భుతాలు? నల్లమల దీవు అడవుల్లో చేస్తాడు, ఏజెన్సీ ప్రాంతాల్లో చేస్తాడు, అమెజాన్ అడవుల్లో చేస్తాడు, బంగాళాఖాతంలో చేస్తాడు. కాదు అద్భుతాలు, కళ్ళమని చెప్పబడుతున్నటువంటి సంఘములో ఆయన అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్య కార్యాలు చేస్తాడు, సూచక క్రియలు చేస్తాడు, శక్తి కలిగిన కార్యాలు చేస్తాడు. ఈ ఉదయకాల సమయంలో అద్భుతాలు చేయటానికే మన మధ్యలోకి దిగి వచ్చారు యేసయ్య. ఈ ఉదయకాల సమయం ఆరాధనలో అద్భుతాలు చేయబోతున్నారు. మీ జీవితంలో అద్భుతాలకు మన సాక్షులుగా నిలబెట్టుకోబోతున్నాడు. ఇప్పుడే మీరు అనుభవించాలి. దేవునికి మహిమ కలుగునగాక. ఆ రోజున గిద్యోను కళ్ళ మందు అద్భుతాలు చేసి సూచనలు అగపరిచినట్లుగా ఇదిగో ఈ కళ్ళమనే సంఘములో అద్భుతాలు చేయబోతున్నాను నా దేవుడు. చప్పట్లు కొట్టి అనుభవించండి. యేసుక్రీస్తు నామములో ఆశతో వచ్చారు, ఆశతో వచ్చారు. అద్భుతాలు జరుగునుగాక, ఆశ్చర్య కార్యాలు జరుగునుగాక, సూచక క్రియలు జరుగునుగాక, శక్తి కలిగిన కార్యాలు జరుగునుగాక. ఇప్పుడే 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 అదిగో 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 గొర్రె బొచ్చు మీద మంచు పడాలంటే పడింది, వద్దంటే పడలేదు. మన మాట వినే దేవుడు. ఈ ఉదయకాల సమయంలో ఏ అద్భుతం కావాలని కోరుకుంటున్నారో అది మీ జీవితంలో జరుగునుగాక, 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 జరుగునుగాక. సమాజంలో మిమ్మల్ని సాక్షులుగా నిలబెట్టుకోబోతున్నారు. సమాజానికి మిమ్మల్ని అద్భుతాలుగా నిలబెట్టుకోబోతున్నారు. సమాజానికి మిమ్మల్ని సూచనలుగా నిలబెట్టుకోబోతున్నారు. ఇప్పుడే ఈ బాల శంద నీకారా బాబా రే బాబా 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 జీసస్ జీసస్. చప్పట్లు కొట్టి గంతులు వేయండి ఆత్మలో. అదిగో దేవుని శక్తి విడుదలైంది, విడుదలైంది. ఒక్కొక్కరిలో జరగాలంటే జరుగుతుంది అద్భుతం. అడగండి, నా మోయబడిన గర్భం తెరవబడాలని అడగండి. జరుగునుగాక, జరుగునుగాక. మీ రోగ వ్యవస్థ తొలగిపోవాలని అడగండి. ఇప్పుడే తొలగిపోవునుగాక. నానా విధములైన చిక్కు సమస్యలు తొలగిపోవాలని అడగండి. మీ మాటను వినే దేవుడు, మిమ్మల్ని దాటి వెళ్ళని దేవుడు అద్భుతాలు చేయబోతున్నాడు, అద్భుతాలు చేయబోతున్నాడు. అద్భుతాలు చేస్తానని కళ్ళమును ఒక సూచనగా పెట్టుకున్నాడు నా దేవుడు. ప్రపంచములో అద్భుతాలు జరుగుతాయని సంఘము ద్వారానే ప్రభువు రుజువుపరచబోతున్నాడు. సంఘములో అద్భుతాలను బట్టి ప్రపంచములో అద్భుతాలు చేస్తానని రుజువుపరచబోతున్నాడు నా దేవుడు. నన్ను చూడండి, నన్ను చూడండి. మిద్యానీయుల చేతుల్లో నుండి ఇజ్రాయేలు ప్రజల్ని రక్షిస్తాను అనటానికి గిద్యోను కళ్ళములో అద్భుతాలు చేశాడు యేసయ్య. ప్రపంచవ్యాప్తముగా అద్భుతాలు జరుగుతాయి నేను చేస్తాను అనటానికి సూచనగా ఇదిగో ఈ సంఘములో ఆయన అద్భుతాలు చేయబోతూ ఉన్నారు. మీ కుటుంబంలో అద్భుతాలు చేయబోతున్నారు, నీ జీవితంలో అద్భుతాలు చేయబోతున్నారు. ఆ అద్భుతాలకు నిన్ను సాక్షిగా నిలబెట్టుకోబోతున్నారు. ఆత్మ చెప్పు సంగతులు చెవిగలవారు విందురుగాక, ఇప్పుడే అనుభవించుదురుగాక, అనుభవించుదురుగాక. అలాగూ జరిగెను, అలాగూ జరిగెను, అలాగూ జరిగెను, అలాగూ జరిగెను. ఏది చేతులు ఊపుదు చెప్పండి గట్టిగా. గిద్యోను నీ కోరిక ఏంటో చెప్పు. అదే, నేను మిద్యానీయుల చేతుల్లో నుండి ఇజ్రాయేల్ని రక్షిస్తానని నాకు ఒక సూచన కావాలి. మరి ఏంటో చెప్పు, చేస్తాను.
కళ్ళమంతా మంచు పడకూడదు, గొర్రెబొచ్చు మీద మాత్రమే పడాలి. అలాగే వాక్యం అంటుంది, అలాగున చేసెను. ఆమేన్ చెప్పండి. అలాగున చేసెను. మరలా చప్పట్లు కొట్టి గంతులు వేసి, అయ్యా ఇంకొక అవకాశం ఏంటి? ఇప్పుడు కళ్ళమంతా మంచు పడాలి, గొర్రెబొచ్చు మీద మాత్రం మంచు పడకూడదు. అలాగే గిద్యోను ఓ చిన్న మనవి కోరుకుంటే, మిద్యానీల చేతుల్లో నుండి ఇజ్రాయెల్ రక్షిస్తాను అనడానికి నాకు ఒక సూచన కావాలి అంటే, రివర్స్గా చెప్పినా చేశాడు, ప్లస్గా చెప్పినా చేశాడు. మరి ఆ రోజున కళ్ళములో అద్భుతాలు చేశాడు. ప్రపంచములో ఉన్న ప్రజలలో ఒక అద్భుతం చేస్తారు అనుటకు మీలో నా దేవుడు ముందు అద్భుతం చేయబోతున్నాడు. మీ కుటుంబంలో అద్భుతం చేయబోతున్నారు, మీ జీవితంలో అద్భుతం చేయబోతున్నారు. అద్భుతాలు చేయటానికే నా దేవుడు ఇదిగో ఇక్కడికి మిమ్మల్ని తీసుకొని వచ్చారు. నా దేవుడు ఈ సంఘం అనే కళ్ళములో అద్భుతాలు జరుగునుగాక. ఒక సేవకునిగా నిండు మనసుతో కోరుకుంటూ ఉన్నాను. ఆశతో వచ్చిన మీరు ఇక్కడ నుండి అద్భుతాలతో తిరిగి వెళ్ళబోతున్నారు. చప్పట్లు కొట్టి పూర్ణ విశ్వాసముతో విశ్వసించండి ఇప్పుడే. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఏ ఒక్కరిని దేవుడు వదిలిపెట్టడం లేదు, ఏ ఒక్కరిని వదిలిపెట్టడం లేదు. అడగండి, యేసయ్యా ఈ ఉదయకాల సమయంలో ఈ అద్భుతం నా జీవితంలో చేయండి, ఈ కార్యాన్ని నా జీవితంలో చేయండి, నా కుటుంబంలో చేయండి, నా పిల్లలలో చేయండి, నా సంఘములో చేయండి, నా పరిచర్యలో చేయండి ప్రభువా. కోరుకోనండి. దేవుడు అలాగున చేయునుగాక, దేవుడు అలాగున జరిగించునుగాక, జరిగించునుగాక, జరిగించునుగాక. సంఘములో ఎప్పుడు దేవుని సూచనలు అగపడాలి. ఒక సేవకుని ద్వారా ఎప్పుడు దేవుని సూచనలు అద్భుతాలు అగపడాలి. మీ జీవితంలో అద్భుతాలు చేయకపోతే, మీలోనే కొన్ని సూచనలు కనబడకపోతే ఇక ప్రపంచంలో ఉన్న ప్రజలు ఎలా నమ్ముతారు? ప్రపంచంలో ఉన్న ప్రజలు ఎలా రక్షిస్తారు? అద్భుతాలు సూచనలు చేసే సంఘం ఈ సంఘం. అద్భుతాలను సూచనలను అగపరిచే సంఘం ఈ సంఘం. ఏ కళ్ళం ఇది? అద్భుతాలను కనపరిచే కళ్ళం ఇది. ఆమేన్ చెప్పండి గట్టిగా. సూచనలను అగపరిచే సంఘం ఇది. గాడిదలను వెతుక్కుంటా వచ్చావు సౌలా, ఇదిగో ఇక్కడ నా దగ్గర నుంచి నువ్వు బయలుదేరుతున్నావు, అభిషేక తైలం మీ మీద పోయబడింది. నువ్వు వెళుతూ ఉన్నప్పుడే ఇదిగో ఈ సూచనలన్నీ నీలో కనబడతాయి. అప్పుడు నిన్ను చూసిన వారందరూ ఏమనుకుంటారు తెలుసా? సౌలు కూడా ప్రవక్తలలో ఉన్నాడు, సౌలు కూడా పరిశుద్ధాత్మతో నిండుకున్నాడు, సౌలు కూడా ప్రవచనాలు చెబుతున్నారని ప్రజలు నిన్ను గూర్చి చెప్పుకోబోతున్నారు. ఎవరితోనో ప్రభు మాట్లాడుతున్నారు. ఈ ఉదయకాల సమయంలో ఆ రోజున గిద్యోను కళ్ళములో అద్భుతాలు సూచనలు అగపరిచినట్లుగా మీలో నుండే కొన్ని అద్భుతాలను అగపరచబోతున్నారు. అద్భుతాలు మీరు చేయటం కాదు, మీరే ఒక అద్భుతాలుగా ఉండబోతున్నారు. ప్రపంచానికి మీరే ఒక సూచనలుగా ఉండబోతున్నారు. దేవుడు అలాగున మార్చునగాక. సంఘమంతా ప్రార్థన చేసుకుంటున్నారు. కొరింథీ సంఘానికి పౌలు గారు ఇదే చెప్పారు. మొదటి పత్రికలో 14:25 వచనాన్ని ఒక్కసారి మీరు నోట్ చేసుకుంటే, కొందరు భాషలు మాట్లాడుతున్నారు సంఘములో. సంఘం అంటే అందరూ చేరగానే పాటలు పాడుకోవాలి, ఆరాధన క్రమం, పాటలు పాడుకోవాలి. పాటలన్నీ అయిపోయిన తర్వాత వస్తాను కాదు, పాటలు పాడేటప్పుడే రావాలి, పాటలు పాడుకోవాలి. ఆ తదుపరి ఏం చేయాలి? ఏమండి, భాషలో మాట్లాడే వాళ్ళు భాషలో మాట్లాడాలి.
భాషలకు అర్థం చెప్పేవాళ్ళు భాషలకు అర్థం చెప్పాలి. ఇది జరగటం లేదు ఈ రోజున. సంఘములో జరగవలసింది ఏమిటి? సంఘములో జరుగుతుంది ఏమిటి? ఏదో అడావుడిగా వచ్చాను, అడావుడిగా వెళ్ళాను కాదు. ఆదివారం రోజున ప్రార్థనా మందిరములో అడుగుపెట్టిన వెంటనే వాక్యం చెప్తుంది ఏమండి, అందరూ పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో దేవుణ్ణి స్తుతించుకొని పాటలు పాడుకోవాలి. వెంటనే ఏమండి, ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు వారి మీదికి దిగి రావాలి. అనేకుల భాషలు మాట్లాడాలి. సంఘమంతా భాషలు మాట్లాడాలి. సంఘమంతా భాషలు మాట్లాడాలి. సంఘమంతా భాషలు మాట్లాడాలి. ఇది లేదు ఇప్పుడు. అడావుడిగా వచ్చామా, మెసేజ్ టయానికి మెసేజ్ విన్నామా, వెళ్ళామా. భాషలు మాట్లాడే అనుభవం ఏది? మీకు దేవుడు వాక్కు శక్తి ఇచ్చిన కొలది అన్య భాషల చేత దేవుణ్ణి మహిమపరచాలి. ఏదో పరిశుద్ధాత్మ తాకిడి. బిజీ బిజీ బిజీ. అడావుడికి రావటం, అడావుడికి వెళ్ళటం. తృప్తి అది ఆత్మకు. ఆత్మ బలపరచబడేదేది, ఉజ్జీవించబడేదేది. నీళ్ళల్లో మనం రోజంతా ఉన్నా తృప్తి లేదు. ఆ నీళ్ళను కొంచెం త్రాగితేనే మనకు తృప్తి. ఆరాధనలో భాషలు మాట్లాడాలి. తర్వాత ఏం జరిగింది? కొంతమంది భాషలకు అర్థం చెప్తూ ఉంటారు. మరి కొంతమంది ఏం చేస్తారు? ప్రవచనాత్మతో నింపబడతా ఉంటారు. ప్రవచనాత్మ. ఆరాధన చేస్తూ ఉన్నప్పుడే భాషలు మాట్లాడాలి. ఆరాధన చేస్తున్నప్పుడే భాషలకు అర్థం చెప్పాలి. ఆరాధన చేస్తూ ఉన్నప్పుడే ప్రవచనాత్మతో నింపబడాలి. యేసన్న గారు భాషలు మాట్లాడుతూ ఉంటే ఆ రోజుల్లో ఇక్కడ ఒక ఆయన నుండి ఆ భాషలకు అర్థం చెబుతూ ఉండేవారు. ఇది కావాల్సిన సంఘములో. అంతేనా? వెంటనే దర్శనపు ఆత్మ. కళ్ళు మూసి దైవ ధ్యానం చేస్తూ ఉన్నప్పుడే దర్శనాలతో నింపబడాలి. మీరు దర్శనముతో నింపబడాలి. పరలోకము తెరవబడటం చూడాలి. దేవుని శక్తి మీ మధ్యలోకి దిగి రావటం చూడాలి. పరలోకపు అగ్ని ఒక్కొక్కరిని కమ్ముకోవటం చూడాలి. మైమరచిపోవాలి. అంతటి దర్శనపు ఆత్మ. వెంటనే బయలుపరచబడుతున్న విషయాలు సంఘములో చెప్పాలి. వెంటనే దైవ సేవకులు లేచి ఉపదేశం చెప్పాలి. అన్ని క్రమముగా మర్యాదగా జరుగుతూ ఉంటే సంఘములో జరిగే అద్భుతాలను బట్టి ఎవరైనా అవిశ్వాసులు, మారని వ్యక్తులు వచ్చినప్పుడు ఈ సంఘములో జరుగుతున్న క్రియలను బట్టి, కార్యములను బట్టి, అద్భుతాలను బట్టి, అర్థమైందా, ఆయన హృదయ రహస్యములు బయలుపరచబడతాయి. వెంటనే ఆయన ఏమని ఒప్పుకుంటారు తెలుసా? నిజముగా మీలో దేవుడు ఉన్నాడు అని ఒప్పుకొని తిరిగి వెళతాడు. కొట్ట చప్పట్లు కొట్టడు గట్టిగా గట్టిగా గట్టిగా. ఎప్పుడు? సంఘములో ఈ అద్భుతాలు జరిగినప్పుడు. ఉసూర్ము అనుకుంటా రావటం, ఓపిక లేని వాళ్ళలాగా సాపుకొని కాలు సాపుకొని కూర్చోవటం ఆటోమేటిక్ అయిపోయింది. ఇప్పుడు రెడీమేడ్ ఫుడ్, రెడీమేడ్ ఆరాధనలాగా ఉండకూడదు. రావటమే మెసేజ్ టయానికి, అయిపోకముందు వెళ్ళటం. ఆశ్రయించుకోవడానికి మనం వచ్చింది. అనుభవించాలిగా. ఏవి అద్భుతాలు. అందుకే వెలబెట్టి కొనబడిన కళ్ళం, రెండవది చదరము చేయబడిన కళ్ళం, మూడవది అద్భుతాలకు సూచనలకు సాదృశ్యముగా ఉన్న జరిగే కళ్ళం. ఇది ప్రతి అద్భుతం మీలో నుండే ప్రారంభం కావాలి. ప్రతి అద్భుతం ఇక్కడి నుంచే ప్రారంభం కావాలి. ఆమెను కాదు, చేతులు పైకెత్తి చెప్పండి హల్లెలూయా అని. ఫ్యాషన్లో ఆమేన్ అని ఒక్క మాట చెప్తాను, ముగిస్తాను.
తూర్పారబట్టుచున్న కళ్ళం. ఏ పార? కొంచెం గట్టిగా చెప్పండి. ఇది ఫినిషింగ్ టచ్ అన్నమాట. ఇక కళ్ళములో చివరి పని ఏంటి? తూర్పారబట్టటం. ఆఖరి మాట ఋతు గ్రంథములో మనం చూస్తాం. చదువుతారు 3వ అధ్యాయం 2వ వచనములో నయోమి ఏమండి రూతుతో చెప్పి కళ్ళము దగ్గరకు పంపిస్తున్నారు. ఏమని? అమ్మా, నువ్వు స్నానం చేసి తైలం పూసుకొని బట్టలు ధరించుకొని తిన్నగా నీవు బోయాజు కళ్ళము దగ్గరకు వెళ్ళు. బోయాజు కళ్ళము. నేడు ఆయన కళ్ళమున ఎవలను తూర్పార పట్టింపబోవుచున్నాడు. తూర్పార పట్టింపబోవుచున్నాడు. ఆమేన్ చెప్పండి ఒకసారి గట్టిగా. ఓపాలి 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 ఓపాలి. హలో, తూర్పార ఎలా పడతారు చెప్పండి మీరు? తూర్పార ఎందుకు పడతారు చెప్పండి? వ్యవసాయకులు చెప్పండి బాబు, ఎందుకు పడతారు? గింజలను పొట్టును వేరు చేయటానికి. అర్థమైందా? గింజలను పొట్టును వేరు చేయటానికి. బోయాజు కళ్ళమున ఒక పని చేస్తున్నారు. ఏం పని? బోయాజు పొలములో బోయాజు కళ్ళములో ఒక పని జరుగుతుంది ఇప్పుడు. ఏ పని అంటే ధాన్యాన్ని కళ్ళములో తూర్పార పట్టిస్తున్నారు. ఎందుకు తూర్పార పడతారంటే మీకు తెలుసు. మత్తయి సువార్తలో 13వ అధ్యాయం 30వ వచనాన్ని కూడా ఒక్కసారి మీరు గమనించండి. ఒక పొలములో గోధుమలతో పాటు గురుగులు విత్తబడినవి. ఇక్కడ వాక్యం అంటుంది, కోతకాలము వరకు రెంటిని కలిసి ఎదగనీయుడి, కోతకాలమందు గురుగులను ముందుగా కూర్చి వాటిని అగ్నిలో కాల్చివేయుటకును కట్టలు కట్టి గోధుమలను తన కొట్టులో, పరలోకమనే కొట్టులో గోధుమలను చేర్చుకున్నట్లుగా సంఘాన్ని రేపు పరలోకము చేర్చుకొనున్నట్లుగా గోధుమలలో కలిసి ఉన్న, ఎవలలో కలిసి ఉన్నటువంటి గురుగులనే ఆ పొట్టును వేరు చేయటానికి దేవుడు కళ్ళమును తూర్పార పడతా ఉంటారు, తూర్పార పట్టిస్తూ ఉంటాడు. హల్లెలూయా. సంఘాన్ని ఎప్పుడు దేవుడు, అదే మూలవాక్యం కూడా అదే మనం చదివాం, మూలవాక్యం అదే చదివాం. మత్తయి సువార్త 3:12లో అదే చదివాం. ఆయన చేతిలో ఆయన చేట ఉన్నది. అందరు చెప్పండి ఈ మాట. హలో, చెప్పాలి గట్టిగా. పట్టుకోండి ఇలా చాట్ని. ఇదేనా? ఎత్తొచ్చుగా. నేను ఎత్తాను కదా, మీకేంటి అంత నొప్పి? ఎత్తొచ్చుగా, ఎత్తు. ఇది బైబిల్ విసరబాకండ్రా బాబు, బైబిల్ విసురుతారు. ఇది ఇలా విసురుతూ ఉంటే పొట్టంతా ఎగిరిపోతూ ఉంటుంది, గింజలన్నీ నిలబడుతూ ఉంటాయి. ఆమేన్. మీలో కొన్నిసార్లు పొట్టు ఉంటుంది, అవసరం లేని పొట్టు, అవసరం లేని గురుగులు వస్తూ ఉంటాయి. గురుగులు అవసరం లేని స్వభావాలను వస్తుంటాయి. నేనున్నానని ఆ గురుగుల్ని ఏమండి ఎగరగొట్టడానికి, ఆ గురుగుల్ని, ఆ పొట్టును కట్టలు కట్టి ఆ పొట్టును అగ్నిలో కాల్చటానికి భక్తిహీనమైన స్వభావాలన్నిటినీ మీలో నుండి తీసివేయటానికి నా దేవుడు తూర్పారబడతా ఉంటాడు.
తూర్పారబడతా ఉంటాడు. కళ్ళములో నుంచి ఎగిరిపోయేది చెత్త గింజల? మీరు చెప్పండి. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 35వ వచనం చదువుతారు, వినండి. 35వ వచనం చూడండి, లేకపోతే మీకు అర్థమైంది. ఇనుమును మట్టియు ఇత్తడియు వెండియు బంగారమును, అందరు చెప్పండి, ఏకముగా దంచబడి ఏది 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 ఎగరగొట్టబడిది ఏంటి? ఇప్పుడు చెత్త గింజల. మీలో ఉన్న అమ్మో మిమ్మల్ని చెత్తాను అమ్మా, వినండి, మిమ్మల్ని చెత్త అన్నం. ఎల్లోళ్ళు అయితే తిట్టుకుంటారు, చెత్త మొహం దానా అని. నేను మిమ్మల్ని చెత్త అన్నం. కానీ అవసరం లేదు చెత్త ఉంది కొంతమందిలో, చెత్త వేస్ట్. అమ్మా, మీరు కోడిని కొనుక్కున్నప్పుడు ఏకలతో పాటు తింటారా లేదా ఏకలు పెరుగుతారా? ఎందుకు? దాన్ని కూడా పెంచండి, ఇంకొక 1 కేజీ పెరిగింది. వడ్లను కూడా పొట్టు తీసేసి తింటారా, పొట్టుతో తింటారా? తెలియదులే నాకు, అందుకని అన్నం తింటాం మానేసే ఈ మధ్యనే. మరి మీలో చెత్త ఏమన్నా ఉందా చూడాలిగా మీరు. ఏ చెత్త ఉంది? అబద్ధాలు మాట్లాడే చెత్త పని చేస్తుంది ఒక్కోసారి. ఈ గురుగులు అప్పుడప్పుడు గోధుమలతో ఉండి నేను ఉన్నాను అంటుంటాయి. శత్రువు ఇచ్చాడు. వ్యవసాయకుడు వచ్చి గోధుమలు చూస్తూ ఉంటే గురుగులు అంటే నన్ను కూడా చూస్తున్నాళ్ళే అంటే, నాకు కూడా నీళ్ళు పెడుతున్నారు. ఈ కలుపు ఉంటుంది కదా పొలాల్లో, జాగ్రత్త. ఏ రోజైనా ఏ రోజుకైనా చెత్త అనేది కట్టలు కట్టి అగ్నిలో వేయబడేది. నా దేవుడు అతి పరిశుద్ధుడు గనుక సంఘాన్ని కూడా అతి పరిశుద్ధముగా చూసుకుంటూ ఉన్నారు. మీరు ఈ చోట అతి పరిశుద్ధమైన విశ్వాసులుగా మారాలి. అందుకే ఆయన చేతిలో ఆయన చేట ఉన్నది, ఇంకొకరి చేతిలో కాదు. చెప్పండి గట్టిగాను, ఆయన చేతిలోనే ఉన్నది, ఆయన చేతిలోనే ఉన్నది. మొదటే చెప్పాను మీకు, అర్పణ మనమంతా, మన అర్పణను ఆయన పరిశుద్ధపరుస్తాడు. ఈ స్థలములో మీరందరూ సంపూర్ణ పరిశుద్ధులుగా మార్చబడుదురుగాక, కళ్ళము శుభ్రపరచబడునుగాక, కళ్ళములో ఉన్న చెత్తంతా తొలగిపోవునుగాక. ఏమండి? కళ్ళమును నూర్చుచున్నానంటాడు. ఇంకొక చిన్న రెఫరెన్స్ 21 యెషయా ప్రవచన గ్రంథం 21:10 వచనం, ఆఖరి రెఫరెన్స్ ఇది. చూడండి, మనల గురించి ఏమని చెప్తున్నాడు దేవుడు. నేను నూర్చిన నా ధాన్యమా, నా కళ్ళములో నూర్చబడిన వాడా. చూసారా? నేను నూర్చబడిన ధాన్యమా అంటే అర్థమేమిటి? పొట్టంతా తొలగిపోయేటట్లుగా, కళ్ళము శుభ్రముగా ఉండేటట్లుగా, ధాన్యములో ఏమండి ఇమిడి ఉన్న, మిళితమై ఉన్న ఆ పొట్టంతా, సంఘములో ఏది ఏకం కాకూడదు. లోకం, పాపం, శరీరాశలు, ఏమండి నేత్రాశలు, జీవపు డంబాలు, లోక రాజకీయాలు, లోకానికి సంబంధించింది ఏది కూడా సంఘములో ప్రవేశించకూడదు. మోషే పెట్టెలో ఉంటే లోపట వెలుపట కీలు పూశారు. ఎందుకు? లోపటి వాతావరణం బయటికి వెళ్ళకూడదు, బయట వాతావరణం లోపటికి రాకూడదు. నేళ్ల మీద నోవాహు ఓడ ఎప్పుడు తేలిందో, ఎప్పుడు నడిచిందో తెలుసా? ఆ ఓడకు లోపట బయట కీలు పూశారు. దీన్నే సంపూర్ణ పరిశుద్ధత. చెప్పండి, నోటితో ఒప్పుకోండి అందరూ. రాకడ సమయములో ప్రాణ, ఆత్మ, శరీరములు సంపూర్ణముగా పరిశుద్ధపరచబడునుగాక, పరిశుద్ధపరచబడునుగాక. ఇప్పుడు చేట కాదు,
పెద్ద గాలి పంకాలు పెడుతున్నారు, తెలుసోలేదు మీకు? పెద్ద గాలి పంకాలు ట్రాక్టర్గా పెడుతున్నారు. చాట గాలి జాలక పెద్ద ఫ్యాన్లు పెడుతుంటే అలా వేస్తున్నప్పుడే ఆ గాలికి చెత్త మొత్తం కొట్టుకుపోవాలి. మిమ్మల్ని అందరినీ నా దేవుడు తూర్పార పట్టిన కళ్ళముగా మార్చునగాక. తూర్పార పట్టిన కళ్ళముగా సంపూర్ణ సిద్ధి చెందిన వ్యక్తులుగా మీరు మార్చబడుదురుగాక. ఎన్ని అనుభవాలు చెప్పాను? సంఘానికే చెప్పానా లేదా? పరిశుద్ధాత్ముడు ఇచ్చిన సందేశం సంఘానిక కాదా? ఒకటి, వెల ఇచ్చి కొనిన కళ్ళం. రెండు, చదరము చేయబడిన కళ్ళం. మూడు, అద్భుతాలకు సూచనగా ఉన్న కళ్ళం. నాలుగు, తూర్పారబట్టుచున్న కళ్ళం. తన కళ్ళమును బాగుగా శుభ్రపరచునుగాక. ఈ మాటలన్నీ మీలోను, దూరాన ఉండి లైవుల్లో పాల్గొన్న వారిలోను నా దేవుడు స్థిరపరచునుగాక. అందరూ లేచి నిలవబడండి. ఓ చిన్న ప్రార్థన చేసుకోబోతున్నాం. స్తోత్రం. పరిశుద్ధుడ, ప్రేమ స్వరూపి తండ్రి, మీ స్తోత్రం నాయన తండ్రి. ఈ ఆధారపు రోజున తండ్రి పాస్టర్ గారి ద్వారా తండ్రి సంఘానికి అనుగ్రహించిన వర్తమానం కొరకై స్తోత్రం తండ్రి. సహాయం చేయండి. తూర్పారబట్టిన సంఘంగాను తండ్రి 4 రకాలైన సంఘంలో ఉన్నటువంటి పరిస్థితులను చక్కగా అలాగా తీర్చిదిద్దండి తండ్రి. స్తోత్రం ప్రభా, సహాయం చేయండి తండ్రి. దూర ప్రాంతం నుంచి వచ్చిన బిడ్డలందరినీ తండ్రి, మీ సన్నిధికి వచ్చిన వారందరినీ తండ్రి వాక్యం చేత దర్శించి తండ్రి, వాక్యం చేత పరిశుద్ధపరచబడిన వారై తండ్రి సహాయం చేయండి నాయన. స్తోత్రం అయ్యా, కనికరించి నాయన ఈ వాక్యం ప్రతి ఒక్కరిని వాక్యానుసారంగా జీవించడానికి సహాయం చేసి అయ్యా, వాక్యాన్ని విని మర్చిపోకుండా మాటికి నెమ్మది వేసుకున్నట్టు సహాయం చేయండి. స్తోత్రం కనికరించు అయ్యా. పాస్టర్ వాక్యం చెప్పిన దాసుని కూడా బలపరిచి అభిషేకించి రెట్టింపైన అభిషేకం దయచేసి ఇంకా బలంగా వాడుకోండి. స్తోత్రం కనికరించు అయ్యా. మమ్మల్ని అందరినీ మీ బలమైన హస్తంలో అప్పగించుకొంచున్నాం తండ్రి. కనికరించి కాపాడి చూపండి, సహాయం చేయమని యేసయ్యా. స్తోత్రం అయ్యా. మీ మహిమ గల రాజ్యం కొరకు రాకడ కొరకు సిద్ధపరచమని ఈ విధంగా చేతనండి. మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధ ఆత్మదేవుని అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానము, సంతోషం సర్వలోకంలో ఉన్న సమస్త పరిశుద్ధులకు, ఈ ఆరాధనలో పాల్గొన్న వారికి, లైవ్ వీక్షించిన వారికి, దేవుని వాక్యం ప్రకటించిన తన దాసునికి కళ్ళము అనే సంఘముగా మార్చబడాలని, కొనబడిన సంఘముగాను, సదును చేయబడిన సంఘముగాను, అద్భుతాలకు సూచనగా ఉన్నటువంటి సంఘముగాను, తూర్పారపట్టు సంఘముగా ఉండాలని ఎందరైతే తీర్మానంతో ప్రార్థన చేసుకున్నారో వారందరికీ మహాదేవుని కృప మహిమ కలిగిన రాకడ వరకు తోడయుండి నడిపించునుగాక. ఆమేన్.